శ్రీ గురుభ్యో నమః. ఆత్మబోధ డే 10th December 6th 2020. Today is the 10th day of reading Sri Shankara's Atma Bodha, commentary by Sri Nikhilananda, 6th December 2020. ఆత్మబోధ మొదలవుతుందా ఏంటి? ఇంట్రడక్షన్ అయిపోయిందా? లేదు, అంటే మనం దాని పార్టే చదువుతున్నాం కదా. వీఆర్ రీడింగ్ ద పార్ట్ ఆఫ్ దట్ బుక్. So every day we are announcing that way only. Okay. Name of the book. So yesterday we did Vedanta and worship. Today we start with the methods of Vedanta. నిన్నటి రెండు లైన్లు చదువుతున్నావా? కంటిన్యూస్ గా చదువుతున్నావా? నిన్నటి లైను we read on Vedanta and worship. Ivalti heading the methods of Vedanta. All these are parts of introduction only. Ivala the methods of Vedanta mida introductory idi. Okay. Having described the preliminaries of Vedanta, we shall now proceed to discuss the philosophy itself. అంటే ఇప్పుడు వేదాంత యొక్క ఫిలాసఫీని మనం డిస్కస్ చేస్తాం. అంటే ఏమిటి చెప్తోంది వేదాంతం అనేది? The methods by which the Vedantic teachers arrive at truth are known as Adhyaropa and Apavada. అంటే వేదాంతి గురువులు ఏవి సత్యాలని చెప్తున్నారంటే అధ్యారోపము, అపవాదము, ఈ రెండింటిని. Adhyaropa denotes the illusory superimposition through ignorance, on account of which Adhyaropa denotes the illusory superimposition through ignorance, on account of which one thing is perceived as another, ఓకే. అంటే అధ్యారోపం ఇల్యూజరీ అంటే భ్రాంతితో ఉన్న సూపర్ ఇంపోజ్. హలో, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఫోన్లో వినిపించలేదు. చదివాను, నీకు కూడా వినిపించలేదు. అధ్యారోప డినోట్స్ ద ఇల్యూషరీ సూపర్ ఇంపోజిషన్ త్రూ ఇగ్నోరెన్స్, on account of which one thing is perceived as another, ఒక వస్తువు మరొక వస్తువుగా కనబడుతూ ఉంటుంది. and the properties of one thing are attributed to another. వినిపించడం లేదా? హలో, వినిపించడం లేదా? కొన్ని ముక్కలు వినబడుతున్నాయి. అందరికి వినబడుతున్నాయా? హలో, అందరికి వినిపిస్తున్నదండి? హలో, వినపడుతుందండి. వినిపిస్తుంది. మాకందరికి క్లియర్ వినిపిస్తుందండి. లక్ష్మి, అందరికి క్లియర్ గానే నీ ఫోన్ లో డిస్టర్బెన్స్ ఉన్నది. విచ్ వన్ థింగ్ ఈస్ పర్సీవ్డ్ యాజ్ అనదర్ అండ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ వన్ థింగ్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు అనదర్. ఒక వస్తువు మరొక వస్తువుగా కనబడుతుంది. ఒక వస్తువు లక్షణాలు మరొక వస్తువుకి ఆపాదిస్తున్నాయి. Thus, through Adhyaropa, a rope appears to be a snake. అధ్యారోపం వల్ల ఒక రూపం
పాముగా కనిపిస్తుంటుంది. and to possess the characteristics of a snake. ఎందుగా ఎంత possess The characteristics of a snake. అది పాముకేమో అంటే తాడుకి పాము లక్షణాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉండడం. అంటే అప్పుడు ఏం చేస్తుంది, పాము అనగానే పాము లక్షణాలన్నీ ఆపాదిస్తుంది. Or the stump of a tree in semi-darkness to be a man. అలాగే ఒక అంటే కొంచెం చీకటి కొంచెం వెలుగు ఉన్న టైంలో ఒక చెట్టు యొక్క మూడు మనిషిగా కనిపిస్తూ ఉంటుంది. Vedantists also give the illustrations of a desert, which in the case of a mirage appears to contain water. వేదాంతిన్స్ మనకి ఇది ఎన్నో సార్లు వచ్చింది ఉదాహరణ. అంటే ఒక ఎడారిలో ఉన్నటువంటి ఎండమావిలో నీరు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నీరు లేకపోయినా నీరు ఉన్నట్టుగా అంటే దూరం నుంచి అందరికీ నీరు ఉన్నట్టే కనిపిస్తుంది. And of shells scattered on a beach, which on a moonlit night are mistaken for pieces of silver. అంటే కొన్ని మనకి అది కూడా ఇచ్చారు. అంటే అక్కడ సీ బీచ్ లో అంటే ఏంటి సముద్ర పొద్దున ఉన్న ఇసుకలో కొన్ని రకాలైన షెల్స్ మనకి వెండిలాగా షైన్ అవుతూ వెండి అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ వెండి ఉండదు. In the same manner, Vedanta contends the attributes of the non-self are falsely superimposed upon the self, Atman. అంటే నాన్ సెల్ఫ్ యొక్క లక్షణాలన్నిటిను సెల్ఫ్ మీద ఆపాదిస్తున్నాం. అంటే ఇది ఎందుకు ముఖ్యంగా ఈ పాయింట్ కి ఇన్ని ఉదాహరణలు చెప్పారు. మనం ఏం చేస్తాము, సెల్ఫ్ లక్షణాలు కూడా అంటే Pure consciousness దానికి అంటే శుద్ధమైనటువంటి చైతన్య స్వరూపం ఉన్నది. appears as a jiva or a phenomenal being. అంటే అంత అనంతమైనది, అమృతత్వమైనది, అది మృత్యు ఉన్నటువంటి అశాశ్వతమైనటువంటి ఒక పరిమితంగా ఉన్నటువంటి ఒక జీవుడుగా కనిపించుతున్నది. ఎందుకంటే మనం ఆత్మ యొక్క అనంతమైన ఆత్మకి పరిమితమైనటువంటి లక్షణాలన్నీ ఆపాదిస్తున్నాం కనుక. A physical entity subject to hunger and thirst, disease and death, and the other limitations of the relative world. అది జీవుడు అంటే ఒక ఫిజికల్ ఎంటిటీ అన్నమాట. అంటే ఏంటి, దానికి ఆకలి దప్పులు ఉంటాయి, తర్వాత హంగర్ థర్స్ట్ అంటే ఆకలి దప్పులు, ఇంకా ఏంటి దానికి డిసీజ్ అండ్ డెత్, రోగము, మృత్యు, ఇవన్నీ ఉన్నటువంటి ఒక పరిమితమైనటువంటి జీవుడుగా ఆ అనంతమైనటువంటి అమృతత్వమైనటువంటి పవిత్రమైన దాన్ని మనం ఆపాదిస్తున్నాం. ఒక జీవు అంటే ఆ అనంతత్వానికి ఈ పరిమితత్వం అంతా ఆపాదించేస్తున్నాం. నేనెవరు, నాకు మృత్యు ఉంది, నాకు రోగం వచ్చింది, నాకు బాధ కలిగింది, ఇలాంటి లక్షణాలన్నింటినీ కూడా అనంతమైనటువంటి ఆత్మతత్వం నేనై ఉండగా ఈ జీవుడి లక్షణాలన్నీ ఆత్మతత్వానికి మనం ఆపాదిస్తున్నాం. Through the same inscrutable ignorance, the attributes of the self are superimposed upon the non-self. మళ్ళీ చదువు. త్రూ
through the same inscrutable ignorance, the attributes. ఒకసారి అంటే ఇక్కడ ఇన్స్క్రూటబుల్ ఇగ్నోరెన్స్, అటువంటి మనం ఏంటంటే ఏమాత్రం విచక్షణ లేనటువంటి ఒక అజ్ఞానంతో ఇదంతా ఎందుకు చేస్తున్నాం? అజ్ఞానం వల్లే మనం ఆపాదిస్తున్నాం. అదే అజ్ఞానంతో The attributes of the self are superimposed upon the non-self. అంటే ఈ సెల్ఫ్ యొక్క అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? మిగతా లక్షణాలన్నింటినీ కూడా ఆ నాన్ సెల్ఫ్ కి మనం ఆపాదిస్తాం. Thus, consciousness, intelligence, bliss, and such other characteristics అంటే చైతన్యం, ఆనందం, ఇంకా కాన్షియస్నెస్, బ్లిస్. Thus, consciousness, intelligence, bliss, and such other characteristics, బుద్ధి, ఇలాంటి ఎన్నో ఇతర లక్షణాలని which really belong to the self, are falsely attributed to the non-self. ఇవి అసలైనటువంటి ఆత్మకు చెందిన మనం దీన్ని నాన్ సెల్ఫ్ కి ఆపాదించేస్తాం. ఏంటంటే ఆ చైతన్యం, ఆ రకమైన బుద్ధి, ఆ అనంతమైన ఆనందం, ఇవన్నీ కూడా నాన్ సెల్ఫ్ కున్నా ఉన్నాయని ఆపాదించేస్తాం. అసలు మన అందరికీ ఆపాదన అనే జబ్బు ఉంది. మన లక్షణాలన్నీ ఇతరులకు ఆపాదిస్తాం నిత్య వ్యవహారంలో. ఇలాంటి ఆపాదన వల్ల నాన్ సెల్ఫ్ లక్షణాలు అంటే అసలైన సెల్ఫ్ లక్షణాలు నాన్ సెల్ఫ్ కి, నాన్ సెల్ఫ్ లక్షణాలు అసలైన సెల్ఫ్ కి ఆపాదిస్తూ ఉంటాం. Are falsely attributed to the non-self, comprising the body, the senses, and the mind, all of which are by nature unconscious and inert. ఇవన్నీ జడమే. శరీరము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ జడమైనా సరే మనం వీటికి అనంతత్వం యొక్క లక్షణాలని ఆపాదించేస్తాం. Because of this adhyaropa, again one regards unreal. అనిపించినట్టుగా ఇది ఇలాంటి ఆరోపణ కారణంగానే మనకి నిజమైనటువంటి సత్యమైనది అసత్యంగా, అసత్యం సత్యంగా గోచరిస్తుంది. Thus, Brahman, pure consciousness, appears to the ignorant as the universe of multiple names and forms, and also as the individual soul. అందుకని ఈ పరబ్రహ్మ తత్వం అన్నది ఎన్నో రకాలుగా విడగొట్టబడినట్టుగా ఈ జగత్తంతా ఉన్న వస్తువులుగా మనకి గోచరిస్తుంది. ఎందుకంటే ఈ ఆపాదన కారణంగా. All men, one way or another, are victims of this peculiar and inexplicable illusion. కొంతమంది ఒకలాగా కాకపోతే మరొకలాగా ఇలాంటి ఆపాదనలు అంటే ఎంతో భ్రాంతికర భ్రాంతిని మనం ఎందుకు ఇలా అవుతోంది ఏమిటి అని దాన్ని వర్ణించలేనటువంటి ఒక భ్రాంతికి లోనైపోతూ ఉంటారు. Their thoughts and actions in the relative world are colored and determined by it. వాళ్ళు చేసే పనులు, వాళ్ళ యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా ఇలాంటి రంగు పూసుకుని ఉంటాయి. ఇలాంటి ఆపాదన వల్లనే అవి ఉంటాయి అన్నమాట. ఆపాదనతోటే ఉంటాయి వాళ్ళ పనులు, వాళ్ళ ఆలోచనలు, సమస్యలు ఈ ప్రాపంచిక విషయాల్లో కూడా. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఆన్ అపవాద. ఇందాక అధ్యారోప అపవాద అన్నారు, ఇప్పుడు అపవాద. అపవాద ఆర్ negation is the elimination through discrimination. హలో, అపవాదం అంటే పర్వాలేదు చదువు అంతవరకు. అపవాద అంటే ఎలిమినేషన్ అంటే తీసేయడం. ఎలాగా వివేకంతో ఏమి అక్కర్లేదో అవి తీసేయడం అలాంటిది అన్నమాట. ఎలిమినేషన్ త్రూ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటే వివేకంతో అనవసరమైనవన్నీ తీసేయడాన్ని అపవాదం అంటుంది. Through apavada or negation is the elimination through discrimination of falsely superimposed attributes
in order to discover the true nature of a thing. అంటే దాని యొక్క రియల్ నేచర్ కి అసలైనటువంటి సత్యంగా ఉన్న దాని మీదని అసత్యమైనటువంటి విషయాలన్నిటినీ మనం ఆపాదించిన దాన్ని అవి తీసేస్తున్నాం అన్నమాట. అసలైనటువంటి అసత్యాలన్నీ వివేకంతో తొలగిస్తే మిగిలేది సత్యమే. Thus, by negating the attributes of the illusory water in a mirage, one discovers the true nature of the desert. అలాగే మనం ఎండమావిలో నీరు ఉందని ఆపాదిస్తున్నాం, అంటే మనం దానికి అసత్యంగా చూస్తున్నాం. దాని వివేకంతో అక్కడ నీరు ఏమీ లేదు అన్నది మనకి అర్థమవుతుంది. By negating the attributes of the illusory snake, the true nature, by negating the attributes of the illusory snake, the true nature of the rope. ఇల్యూజరీ తర్వాత వర్డ్ నాకు చెప్పు, అది ఒక్కటే చెప్పు, మిగతా అందరిని మొదటి నుంచి చదవకుండా. Illusory snake, the true nature of the rope. అంటే మనమేమో ఈ భ్రాంతితో స్నేక్ అనుకున్నాం కదా, అందుకని దాన్ని ఏంటంటే ఇది కాదు అని, దాని యొక్క లక్షణాలు లేవని దాన్ని వివేకంతో తెలుసుకుని ఇది కేవలంగా తాడని మనం పోల్చుకుంటున్నాం. మనం ఆపాదిస్తున్నాం పామని, పాము లక్షణాలని, అవి ఒక్కొక్కటిగా తెలుసుకుని తీసేస్తున్నాం ఇది పాము కాదు అని. అప్పుడు అది రోపని, తాడని తెలుస్తుంది. By negating the attributes of the illusory man, the true nature of the stump. అంటే అదే విధంగా ఒక ముండెం అంటే కాడ అంటే కాండం అంటాం కదా, స్టంప్ అంటే నరికేసిన కాండాన్ని స్టంప్ అంటాం. దాన్ని చూసి మనిషిని భ్రాంతి చెందుతున్నప్పుడు ఒక్కొక్క దాన్ని మనం నెమ్మదిగా తెలుసుకుని తీసేస్తే అప్పుడు వివేకంతో అది కేవలంగా మనిషి కాదు, అది కేవలంగా ఒక కాండము. అంటే స్టంప్ అంటే ముండెం, దేనిది చెట్టు యొక్క స్టంప్ అయి ఉంది, అది కేవలంగా నరికేసిన కాండమే అని అర్థమవుతుంది. By negating the attributes of the illusory silver, the true nature of the shells. అలాగే మనకేమో దగ్గరగా వెళ్ళి చూసేసరికల్లా అయ్యో ఇందులో ఎక్కడ వెండి లేదే అని తెలుసుకుని మనం ఆ వెండి అన్న భావాన్ని తీసేస్తున్నాం. అప్పుడు అక్కడ మనకు ఉన్నటువంటి కేవలంగా ఉన్న షెల్ ఒకటి కనిపిస్తుంది. అంటే ఇది ఒక చెప్పు మాత్రమే, ఇది వెండిలాగా షైన్ అయింది కానీ వెండే లేదు దీంట్లో అని తెలుసుకుంటున్నాం. అంటే ఇంతకు ముందు వెండి ఉందన్న భావనలో ఉన్నాం. ఆ భావనతో బోల్డ్ భావాలు వస్తాయి, వెండి వెళ్ళి కలెక్ట్ చేసుకుందాం, పోగు చేసుకుందాం అన్ని. కానీ ఎప్పుడైతే మనం అది వివేకంతో తీసేసామో అక్కడ వెండి లేదు, కేవలంగా అక్కడ ఒక చిప్ప మాత్రమే ఉంది అని తెలుస్తుంది. In a like manner, by negating through discrimination the attributes of the non-self, one discovers the true nature of the self or Atman. అలాగే నాన్ సెల్ఫ్ కి మనం ఎన్నెన్నో ఆపాదించాం కదా, అవన్నీ తీసేస్తే అసలైనటువంటి ఆత్మ యొక్క స్థితిని మనకు తెలుస్తుంది. మనం ఏం చేస్తాం, ఇవన్నీ ఉదాహరణలు ఎందుకు ఇచ్చారంటే మనం నిత్య జీవితంలో కూడా ఎన్నో లక్షణాలు ఆపాదిస్తున్నాం. అవన్నిటినీ వివేకంతో ఒక్కొక్కటిగా తీసేస్తే దాన్ని అదే తీసేయడాన్ని ఈయన ఏమంటున్నారు, ఆ అధ్యారోపణము, మరొకటి అపవాదం. అంటే అపవాదం అంటే ఇక్కడ లేనివన్నీ ఒక్కొక్క దాన్ని వివేకంతో తీసేస్తే ఉన్నది ఒకటే. అది ఎక్కడ తీసేయాలి, అనాత్మలో ఉన్న లేనివన్నిటినీ తీసేస్తే ఉన్నది ఆత్మతత్వం. And by negating the attributes of the relative world, the true nature of Brahman. అది అంటే ఈ రిలేటివ్ వరల్డ్ లో అంటే మనకు కనిపిస్తున్న సాపేక్షమైనటువంటి దృశ్య ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క విషయాన్ని అంటే ఇది మనం ఆపాదిస్తుంది ఇది అని అలా అంత విచారణతో తీసేస్తే అసలైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం మనకి అనుభూతిలోకి వస్తుంది. అంటే అది తీసేయడం అనేది ఇలా అలా పై నుంచి కాదు, చాలా జాగరూకతతో వివేకం అన్నది అది విచారణ చేస్తే ఇదంతా కూడా ఏది సత్యం కాదు అని తెలుస్తుంది. Next paragraph.
it is very important to remember that the attributes falsely superimposed upon a thing do not really belong to it. అది మనం ఆపాదించినటువంటివి అన్నీ కూడా దానికి ఏమి చెందవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మానవులు మన నిత్య జీవితంలో ఎలా ఆపాదిస్తామంటే, మనలో ఏదైనా అంటే పిసినాతనం ఉంటే ఎవ్రీవాడికి అదే ఉందని ఆపాదిస్తాం. కోపం ఉందంట, మనలో ద్వేషం ఉంటే మన వాడికి ద్వేషం ఉంది, మనకి అసూయ ఉంటే వాళ్ళకి అసూయ ఉంది. ఇలాగా మనిషి ఎప్పుడు కూడా ఆపాదిస్తూనే ఉంటారు. అది వాళ్ళకి తెలియదు, అందరూ చేస్తారు ఈ పని. మనం ఆపాదిస్తున్నామని ఎరుక కూడా మనకు ఉండదు. అవేర్నెస్ తో జీవించే వాళ్ళకి తెలుస్తుంది, కానీ సామాన్యులకు అది తెలియదు కూడా. మన లక్షణాలకి ఎదుటి వాళ్ళకి ఉన్నాయని 100% ఉన్నాయని మనం ఫీల్ అవుతాం. అక్కడ ఆపాదన అంత సహజం అయిపోయింది మనకి. అదే ఆపాదన ఆత్మతత్వం విషయంలో కూడా చేస్తాం. అందుకే ఎరుక ఇలాంటి డిఫార్మిటీస్ అన్నిటినీ మన నుంచి బయటపడేస్తుంది. అంటే ఈ ఆపాదిస్తూనే ఉంటాం. ప్రతి మనిషి కూడా తనకున్న అవలక్షణాలు నిజవాడికి ఆపాదిస్తూనే ఉంటాడు, ఆయనకి లేకపోయినా ఉన్నాయని. సేమ్ థింగ్ ఇక్కడ అనాత్మకి ఆత్మతత్వం, ఆత్మకి అనాత్మతత్వం ఆపాదిస్తూనే ఉంటాం. దిస్ ఈజ్ ఎ వెరీ కామన్ ఫినామినన్ ఆఫ్ ద మైండ్ ఆల్వేస్. అండ్ అందులోంచి బయటపడకపోతే ఎన్నో హింసాత్మక పనులు చేస్తూ ఉంటాం. నిత్య జీవితంలో సత్యం అన్నది లేకుండా జీవిస్తాం. Do not really belong to it and cannot in the least affect its nature. అందుకని ఏమో కూడా దాని యొక్క స్వభావం మనకి తెలియదు, దాని అసలు స్వభావం తెలియకుండా ఉంటాం. Thus, the illusory water of a mirage cannot soak a single grain of sand in the desert. మనం భ్రాంతితో ఎండమావిలో నీరు, భ్రాంతితో చూసిన నీరు అక్కడ ఉన్నటువంటి ఒక్క చిన్న ఇసుక రేణుని కూడా అది తడపలేదు. ఎందుకంటే అది భ్రాంతి, నిజమే లేదు అక్కడ. నీరే లేనప్పుడు అది ఏం తడుపుతుంది? ఒక ఇసుక రేణువే కాదు, దేన్ని తడపలేదు అది. అంటే అది భ్రాంతితో ఉన్న నీరు, కానీ అక్కడ నీరు ఉంది ఉంది అని ఆపాదిస్తున్నాం, బట్ అక్కడ నీరు లేదు. The illusory snake cannot impart its poison and terror to the harmless rope. అది అంటే మనం భ్రాంతితో ఇది పాము అనుకున్నాం, అది ఏమీ కూడా ఏ రకమైన హాని చెయ్యదు. అంటే పాము అన్నది మన భ్రాంతిలోనే ఉంది, మన మనసులోనే, కానీ నిజం కాదు కదా. అందుకని ఆ భ్రాంతితో ఊహించుకున్న పాము ఏ హాని చెయ్యదు. The illusory man cannot give the spark of life to the lifeless stump. అదే భ్రాంతితో ఇతడు మనిషి అనుకున్నా, ఆ భ్రాంతిలో నేను మనిషి అనుకున్నంత మాత్రంలో ఆ అంటే చెట్టు కాండానికి మనిషి లక్షణాలు ఎలా వచ్చేస్తాయి? నేను అనుకున్నంత మాత్రంలో దానికి లక్షణాలు వచ్చేస్తాయా? ఇలాగే మన నిత్య జీవితంలో వాళ్ళకి అసూయ ఉంది అని నేను అనుకుంటున్న మాత్రంలో కూడా అసూయ వచ్చేస్తుందా? కానీ ఉంది అని కన్ఫర్మేషన్ చేసుకుని దాని మీద వేసే మనం జీవిస్తుంటాం. మనం ఆపాదించడమే కాదు, ఆపాదన సత్యం అని కూడా భ్రాంతి చెందుతాం. ఆ చెంది మనం అదే సత్యం అని దాని మీద బేస్ చేసుకుని వాళ్ళు ఎంత మొర్రో అని ఏడుస్తున్నా అది నిజమనే మనం నమ్ముతాం. మనకు ఆపాదన అంత పవర్ఫుల్ గా ఉంది మన అందరికీ. ఆ విషయం మనం గమనించాలి. వి అట్రిబ్యూట్ సో మెనీ క్వాలిటీస్ టు అదర్స్ కి ఎలా ఆపాదిస్తున్నాము, అలాగే మనం ఊహించుకున్న వాటికి కూడా అన్ని లక్షణాలు ఆపాదిస్తాం. ఎంత మనం ఆపాదించినా అవి నిజం అవుతాయా? అవవు కదా. ఒక చెట్టు కాండంగానే ఉంటుంది, కానీ మనిషి లక్షణాలు దానికి ఎలా వస్తాయి? ఎంత నేను మనిషి అనుకున్నా. ఓకే. The illusory silver cannot make a worthless shell valuable. ఆ విలువలేని ఆ షెల్ కి అక్కడేమో వాళ్ళు భ్రాంతిగా చూశారు, అది కనబడుతోంది వెండి ఉన్నట్టుగా. నేను ఎంత వెండి ఉందనుకున్నా 1 గ్రాము వెండైనా నాకు దొరకదు అనుకున్నాను గనక. అది మనకి ఇక్కడ చెప్తున్నారు. నేను ఎంత ఆపాదిస్తున్నా అవి నిజం అవసరమా? Likewise, such superimposed attributes as birth and death, hunger and thirst, pain and pleasure. చెప్పు, అది వాక్యం చదువుతారు. Cannot change by any means whatsoever the true nature of the self, which is మనం ఎంత అది అనంతమై ఉంది, ఆ అనంతమైనటువంటి అపారమైనటువంటి ఆత్మతత్వాన్ని
దానికి ఆకులు తప్పులు ఉన్నాయి, అది పరిమితంగా ఉంది, దానికి కూడాను సుఖ దుఃఖాలు ఉన్నాయి, దానికి మృత్యు ఉంటుంది, దానికి జీవం ఉంటుంది, జన్మ ఉంటుంది అని మనం ఎంత గట్టిగా ఆపాదిస్తున్నాం, ఆ ఆపాదన నిజం కాదుగా, దానికి ఏమీ ఉండవు. మనం ఆపాదించినది మాత్రంలో ఉంటాయా? Whatsoever the true nature of the self, which is existence, knowledge, bliss, absolute. అవి ఆ అనంతమైనటువంటి ఆత్మ యొక్క లక్షణాలు. అది నిరంతరంగా ఉన్నది, అది జ్ఞానమై ఉన్నది, అనంతమైన ఆనందమై ఉన్నది, సత్యమై ఉంది. అటువంటి దాన్ని మనకు అక్కడ ఎలా మనం అంటే దాన్ని పరిమితం చేయగలం, అసత్యంగా చూడగలం. దానికి సుఖ దుఃఖాలు ఉన్నాయంటే మనం ఆపాదించినంత మాత్రంలో సుఖ దుఃఖాలు దానికి అంటుతాయా? ఉంటాం. Reality is never affected by appearance. అపియరెన్స్ అంటే కనబడ్డం. సత్యం అన్న దాన్ని ఎప్పుడు కూడా దృశ్యం అంటే మనకి ఆపాదనల వల్ల మాత్రం ఎప్పుడు అది నిజం అవ్వదు. మనం ఆపాదించినంత మాత్రంలో ఏది కూడా సత్యం కాదు. సత్యం సత్యం. ఈ అది అయిపోయింది, ఆ హెడ్డింగ్ అయిపోయింది. నెక్స్ట్ హెడ్డింగ్ ద సియర్ అండ్ ద సీన్. చూసేవాడు, చూడబడేది. Vedanta philosophy describes at length the distinction between the seer, drig in brackets, and the scene, drishya, the subject, vishayi. ఇక చాలా ఎక్కువగా ఉన్నాయని ఒక్కొక్కటి చదువుతాను. ద సియర్ అండ్ ద సీన్ అంటే దృక్కకి దృశ్యానికి ఉన్న తేడా వేదాంత మనకి బోధపరుస్తుంది. సియర్ అంటే దృక్ అని, సీర్ అంటే సీన్ అంటే చూడబడింది, అంటే దృశ్యం అంటే చూడబడుతోంది. ద సబ్జెక్ట్ విషయి అండ్ ద ఆబ్జెక్ట్ విషయ. ఇంకో రకంగా చెప్పాలంటే విషయి విషయం. ద ఈగో అహం అండ్ ద నాన్ ఈగో ఇదం. అహం ఇదం. The seer is the perceiver, identical with the subject and the ego, and is of the nature of consciousness and intelligence. ఈగోకేమో నేచర్ ఏంటి? ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ అనా? ఇంటెలిజెన్స్ అండ్ కాన్షియస్నెస్, చైతన్యం. ఉంటే మళ్ళీ చదవదు, నేను చెప్తాను. The seer is the perceiver, comma, identical with the subject and the ego. అంటే ఆ పర్సీవర్ అన్నవాడు సబ్జెక్ట్ దేన్ని చూస్తున్నాడు దాంతో ఐడెంటికల్ అయిపోతాడు, ఈక్వల్ అయిపోతాడు అహంతో. అంటే చూసే దానితోటి ఇతను ఐడెంటికల్. దాన్నే ఇప్పుడు సూర్యోదయం చూస్తే సూర్యోదయంతో ఐడెంటిటీ అయిపోతాం కదా, అలాగే అహం కూడా. అహం అంటే నేనన్న స్పృహ. And is of the nature of consciousness and intelligence. అదే కాకుండా చైతన్యము, ఇగో అనే దానికి చైతన్యము కూడా అని కాన్షియస్నెస్ తర్వాత అహం, ఈ రెండు కూడా ఉంటాయి. అంటే చైతన్యము బుద్ధి. The scene is the thing perceived, identical with the object and the non-ego. చూడబడేది అనేది అంటే ఏదైతే మనం చూస్తున్నామో అదే చూడబడుతుంది అనమాట. అది అహం లేకుండా దాంతో అది అంటే చూడబడేటప్పుడు అసలు ఫస్ట్ టైం మనకి ఏ నాన్ ఈగోగా ఉంటుంది. And is insentient by nature. అదేమో సహజంగానే ఇన్సెన్షియంట్ అంటే ఇంద్రియాలకు అతీతంగా ఉంటుంది. The seer is all sentiency. సీయర్ అంటే చూసేవాడు, అన్ని రకాలైనటువంటి అంటే ఈ ఇంద్రియాలతోటి చూస్తూ ఉంటాడు. Therefore, the seer and the seen, the subject and the object, the ego and the non-ego
are mutually opposed. The seer, Therefore, the seer and the seen, the subject and the object, the ego and the non-ego are mutually opposed. చూసేవాడు దృక్కు దృశ్యం ఎలాంటిదంటే సబ్జెక్టు ఆబ్జెక్టు, ఈగో నాన్ ఈగో ఇలా విడగొట్టచ్చు. Are mutually opposed and must never be identified with each other. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్న దేంతో కూడా దాన్ని ఇంకొక దాంతో దాన్ని ఐడెంటిఫై చేయలేము. అంటే సీను ఒకటే అని చెప్పలేము. చూసేవాడు చూడబడేది ఒకటే అవదుగా, అది అలా మనం వేరుగానే చూస్తాం. If one associates the attributes of the subject with the object or vice versa, those of the object లక్షణాలు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లక్షణాలు అట్రిబ్యూట్ అంటే ఆపాదిస్తే, and those of the object with the subject, one is a victim of illusory superimposition. అప్పుడు ఏం చేస్తున్నాం మనం అంటే ఈ రకమైన ఆపాదన అంటే దాన్ని మొదట ఏమిటన్నారు, దానికి మనం సూపర్ ఇంపోజిషన్ కి విక్టిమ్ అయిపోతున్నాం. అంటే కొన్ని లక్షణాలు ఆపాదిస్తూ ఉంటాం కనుక చూసేవాడి చూడబడేదాన్ని చూసేవాడి లక్షణాలు ఆపాదిస్తే దాన్నే సూపర్ ఇంపోజిషన్ అంటాం. ఇంకా తెలుగులో ఏంటంటే The result of one's own ignorance. ఇదంతా అజ్ఞానం వల్లే జరుగుతుంది. దీన్ని ఏమంటే అధ్యారోహణ అంటాం కదా. ఒకసారి మళ్ళీ కదిలిపోయి. Yet it is a matter of common experience that in daily practical life people do not distinguish between the subject and the object. సాధారణంగా నిత్య జీవితంలో ఉన్న యాక్టివిటీస్ లో మనుషులు ఎప్పుడు కూడాను ఈ దృశ్యానికి దృక్కుకి ఉన్న తేడాన్ని ఏమి చూడరు, పట్టించుకోరు. But superimpose the attributes of the one upon the other. ఒకదాని లక్షణాలు ఇంకో దాని మీద ఆపాదిస్తూ ఉంటారు. Through ignorance, they confuse the subject with the object. వాళ్ళ అజ్ఞానంతో సబ్జెక్ట్ నే ఆబ్జెక్ట్ ని చూసేవాడికి చూసేదానికి ఒకదాన్ని ఒకటిగా భ్రమిస్తూ ఉంటారు, అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. This confusion is observable in every action and thought of our daily life. మన నిత్య జీవితంలో ప్రతి ఆలోచన ప్రతి పని ద్వారా ఈ కన్ఫ్యూజన్ మనకి తెలుస్తూ ఉంటుంది. And is expressed in such common statements as this is I or this is mine, whereby we identify the I which is of the nature of pure consciousness. ఇక్కడ ఆపుతాను. అందుకే నిత్య జీవితంలో ఇది నేను, ఇది నాది, ఇలాంటి మాటలన్నీ అంటున్నారు. తర్వాత we identify the I which is of the nature of pure consciousness with such material objects. అది పరమాత్మ తత్వానికి కూడా మామూలుగా పరిమితత్వాన్ని ఆపాదిస్తున్నాం. With such material objects as the body, the mind, the senses, house or country. అది నా దేశం, నా ఇల్లు, నా శరీరం, నా చెవి, నా ముక్కు, ఇలాగా మనం ఏం చేస్తున్నాం అంటే అనంతత్వానికి ఈ పరిమితత్వాన్ని ఆపాదిస్తుంది. On account of the same confusion, we associate the eternal self with such characteristics of the body as. ఒకసారి ఆన్ అకౌంట్ ఆఫ్ ఇలాంటి కన్ఫ్యూజన్ వల్లే we associate the eternal self with such characteristics of the body as birth, growth, disease and death. దీనివల్లే మనం శరీరానికి ఉండే ఈ లక్షణాలు ఆత్మకు కూడా ఆపాదిస్తాం. దీనికి చావు ఉంది, పుట్టుకుందని,
దీనికి రోగం ఉంది, ముసలితనం ఉందని ఇలాగ మనం ఆపాదిస్తున్నాం. ఆత్మతత్వానికి, అనంతమైన ఆత్మతత్వానికి పరిమిత లక్షణాలన్నీ ఆపాదిస్తాం. ఈ ఆపాదన అన్నది మనకు లక్షణం. And this confusion is expressed in such statements as I am born, I am growing, I am ill and or I am dying. అంటే ఎలా ఉందండి మీకు కన్ఫ్యూషన్ నిరూపించండి అంటే మనం చెప్తూ ఉంటాం, నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను, నాకు ముసలితనం వచ్చింది, నాకు వార్ధక్యం వచ్చింది, చనిపోతాను. ఇవన్నిటి వల్ల ఏం చేస్తున్నాం, ఆ నేననే ఆ సుప్రీంకి ఈ లక్షణాలన్నీ ఆపాదిస్తున్నాం. Discrimination between the seer and the seen is the road leading to the realization of truth. సత్యానికి, చూసేదానికి, చూడబడేదానికి ఉన్న డిస్క్రిమినేషన్ అంటే వివేకం వల్లనే మనం అసలైనటువంటి ఆ సత్యానికి రీచ్ అవ్వగలుగుతున్నాం. అది వివేకంతో చూసి కానిదేదో తీసేస్తే ఆ సత్యం పట్టుకోగలుగుతున్నాం. The seer is the unchangeable and homogeneous consciousness or the Seer. knowing. అంటే చూసేవాడు ఏంటంటే the seer is the unchangeable and homogeneous consciousness or the knowing principle. అక్కడ కాదు, అంటే చూసేటటువంటి తత్వం అన్నమాట. చూసేది వాడు అక్కడ మారనటువంటి అనంతమైనటువంటి ఆ చైతన్యమై ఉన్నాడు. నోయింగ్ ప్రిన్సిపల్ అంటే తెలుసుకోవడం అని. It is the perceiver, the subject, the real ego. పర్సీవర్ అయిన సబ్జెక్ట్ కర్తకే అసలైన ఈగో ఉంటుంది. The seen is what is perceived. ఏదైతే గ్రహించేమో అదే దృశ్యం. It is outside the seer and therefore identical with the object. ఇది చూసేవాడికి వేరుగా ఉంది, దాంతో ఐడెంటిఫై అయిపోతూ ఉంటుంది చూసేదానితో. It is matter, non-self and non-ego. ఇది పదార్థం, తర్వాత ఆత్మ కాదు, అనాత్మ, అహం కాదు. The seen is multiple and changeable. చూడబడేవి చాలా ఉంటాయి. మల్టిపుల్ అంటే చాలా ఉంటాయి. అన్చేంజబుల్, Changeable. చేంజబుల్, మారుతూ ఉంటాయి. Next paragraph. The seer sees an object because the seer is one and unchanging. సియర్ అంటే చూసేవాడు, ఆబ్జెక్ట్స్ ని చూస్తూ ఉంటాడు, ఎందుకంటే అతను మారకుండా ఒక్కడిగా ఉన్నాడు. The various objects of the world different from one another owing to size, color or shape. ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద అంటే ఈ యూనివర్స్ లో ఉన్న ఎన్నో రకాలైనటువంటి ఈ వస్తువులు from different from one another owing to size, color or shape and changeable by nature. భిన్నంగా ఉంటాయి, ఎందుకంటే దాని కలర్ లో, దాని పరిమాణంలో, దాని షేప్ లో ఒక వస్తువు ఇంకో వస్తువులా ఉండదు, ఎన్నిటిలోనూ మారుతూ ఉంటుంది. Are perceived by the eye. ఇవన్నీ కూడా ఐ అనేది తెలుసుకుంటూ ఉంటుంది. ఐ అంటే ఈవై కన్ను. కంటితో చూస్తాం మనం, ప్రపంచంలో ఉన్న వస్తువులన్నిటినీ కంటితో చూస్తాం కనుక తెలుసుకోగలుగుతూ ఉంటాం. The eye itself, relatively speaking, is one and unchanging. ఈ ఐ ఏం చెప్తుందంటే, ఐ ఇట్ సెల్ఫ్ అంటే ఇక్కడ ఏ ఐ ఉంది, ఈ ఐ స్మాల్ ఐ, ఈవే ఆ కన్ను అనే ఉంది. ఈ ఐ ఏంటంటే సాపేక్షంగా చెప్తుంది, ఏమేమి చూస్తున్నాం, ఏమేమి మారటం లేదు అని. ఏమేమి చూస్తున్నాం
కనబడుతుంది. The same is also true of the other senses, namely the ear, the nose, the tongue, and the skin. ఇదే విధంగా కంటికి కనబడింది ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో మిగతా ఇంద్రియాలకు కూడా కనిపించే అవే రైట్ అన్నట్టుగా అవే మారకుండా ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది. Again, the eye with its changing characteristics of blindness, dullness, or keenness is the object. అయితే with the again the eye ఇవ ఇవే నేను ఒక్కసారి ఒక్క లైన్ ఇదైపోయింది ఉండి ఒకసారి. ద ఐ విత్ ఇట్స్ చేంజింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్లైండ్నెస్, డల్నెస్ ఆర్ కీన్నెస్ ఈస్ ది ఆబ్జెక్ట్ అండ్ ద మైండ్ ద సబ్జెక్ట్. ఇక్కడ మైండ్ ఏమో సబ్జెక్ట్ అయితే ఐ ఏమో ఆబ్జెక్ట్. అది అన్నిటినీ చూస్తూ ఉంటుంది అనమాట. ఐ విత్ ఇట్స్ మళ్ళీ అక్కడ చదువు అక్కడ కొంచెం ఆపు. ఐ విత్ ఇట్స్ చేంజింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్లైండ్నెస్, డల్నెస్ ఆర్ కీన్నెస్. అంటే అక్కడ ఐకి ఏమో చేంజింగ్ లక్షణాలు ఉన్నాయి. అది డల్ గా అవ్వచ్చు, బాగా బ్రైట్ గా ఉండొచ్చు, లేకపోతే అంటే పూర్తిగా బ్లైండ్ గా అయిపోవచ్చు. ఇలాంటి లక్షణాలతో ఉన్న మార్పులు చెందుతున్నటువంటి కన్ను ఈజ్ ది ఆబ్జెక్ట్ అండ్ ద మైండ్ ద సబ్జెక్ట్, బికాస్ ద మైండ్ relatively speaking is a unity. సాపేక్షంగా మనం చెప్తే మనస్సు ఏకమాత్రంగా ఉంది. ఆ మనస్సుతోటి ఈ ఐ అంటే ఐతో చూసినదే అంటే అక్కడ మనస్సు సియర్ అయితే ఇది సీన్ అవుతుంది. అంటే చూడబడేది సీన్ అంటే ఐ మనస్సు ఐని చూస్తుంది. Finally, the mind endowed with such changing characteristics as desire, doubt, determination, అవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ వరకు మనస్సు కూడా మారే లక్షణాలు ఉన్నాయి. ఒకసారి కోరిక, ఒకసారి సందేహము, డిజైర్, డౌట్, డిటర్మినేషన్, గట్టిగా లక్ష్యం, గట్టి లక్ష్యం, స్థిరమైనటువంటి ఉద్దేశాలు, కాన్స్టెన్సీ, బిలీఫ్, ఫియర్, నిరంతరంగా ఉన్న కాన్స్టెంట్ బిలీఫ్, కాన్స్టెన్సీ, కాన్స్టెంట్ అంటే స్థిరత్వం, నమ్మకం, విశ్వాసం, బిలీఫ్, ఫియర్ అండ్ ఫియర్లెస్నెస్ ఈజ్ ది ఆబ్జెక్ట్. భయం లేకుండా ఉండడం ఈజ్ ది ఆబ్జెక్ట్. ద మైండ్ అది ఈజ్ ది ఆబ్జెక్ట్. అది ఆబ్జెక్ట్. ఈ లక్షణాలన్నిటితో ఉన్న మనస్సే ఆబ్జెక్ట్. And it is perceived by the self, S capital, or consciousness. అంటే ఈ మనస్సు దేంతో చూడబడుతోందంటే సెల్ఫ్ లేకపోతే చైతన్యంతో. Because the latter is a unity. ఎందుకంటే సెల్ఫ్ అన్నది ఒక యూనిటీగా ఉంది. The self, unlike the senses and the mind, is the ultimate subject or perceiver. ఈ సెల్ఫ్ ఏదైతే చూస్తున్నదో అంటే అంతటిని అనంతం ఉందో అదే అసలు అన్నిటినీ గ్రహించేది. పర్సీవర్ అంటే పర్సీవ్ చేసుకునేది. The consciousness belonging to the self eternally exists. ఏ చైతన్యం అయితే ఆత్మకు ఉందో అది శాశ్వతంగా ఉంటుంది. One cannot speak of its birth, growth, decay or death. దీని యొక్క డీకే, డెత్ అంటే మృత్యువు గాని, నశించిపోవడం గాని, దీని యొక్క పెరుగుదల గాని ఇది ఎవరు కూడా వన్ కెనాట్ స్పీక్, చెప్పలేరు, మాట్లాడలేరు. If consciousness possessed such attributes, then there would have to be a perceiver of these. ఒకవేళ చైతన్యానికి ఇలాంటి లక్షణాలే ఉంటాయి, ఇవన్నీ గ్రహించేవాడు వేరే ఇంకోటి ఉండాలి.
who would be that perceiver? ఇవన్నీ గ్రహించేది ఎవరు? Another self or consciousness? వేరే ఆత్మ లేకపోతే వేరే చైతన్యమా? And who the perceiver of this second consciousness? ఈ రెండో కాన్షియస్నెస్ గ్రహించేది ఎవరు? The inquiry ends in an infinite regress. ఇలాగ మనం విచారణ చేస్తే ఇన్ఫినిట్ రిగ్రెస్ అని రాసింది, చూసిగా అర్థం అక్కర్లేదా? రిగ్రెట్, రిగ్రెస్, రిగ్రెస్ ఉమ్. చూస్తా. రిగ్రెస్ అంటే రిగ్రెస్ అని లేదు, రిగ్రెషన్ అని ఉంది. ఏంటని? Regression means a return to a former or less developed state. ఇంకా అదే a return to a former or less developed state. అదే రాస్తుంది. ఇంకేం లేదు. ఇంకోటి a measure of the relation between the mean, ఏదో మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ లో వెళ్ళిపోయారు వాళ్ళు, టైం కాస్ట్. ఇదే రిగ్రెషన్ అంటే వెనక్కి వచ్చేయడం కదా. ప్రోగ్రెస్ కి ఆపోజిట్ రిగ్రెషన్ ఉంటుంది సార్. ఇక్కడ చదువు ఒకసారి. The inquiry ends in an infinite regress. The ఇన్ఫినిట్ రిగ్రెస్ వచ్చేస్తుంది అనమాట. ఇలా ఎంక్వైరీ చేస్తూ ఉంటే అంటే వెనక్కి వచ్చేస్తుంది. అంటే ఎక్కడ మొదలయ్యామో అక్కడికి మనం ఇలా లోపల చూసుకుంటే అది మనకి అందులో ఉన్న లోపల తత్వానికి వెళ్తుంది, అసలైన తత్వానికి. The existence of the self or consciousness cannot finally be doubted because the doubter himself is the self or conscious entity. అంటే దీన్ని మనం అనంతత్వం ఉన్నది అన్నదాన్ని మనం డౌట్ చేయలేం. ఎందుకంటే ఆ డౌటరే అనంతత్వం అయి ఉన్నారు, డౌట్ చేసేవాడే. It cannot be denied because the denier himself is the self. ఎవడైతే కాదంటున్నాడో ఆయనే ఆత్మతత్వం అయి ఉన్నాడు. The presence of an irrefragable self or consciousness dominates every phase of thinking. మళ్ళీ ఒకసారి చదువు. ఇర్రెగ్రెసిబుల్, అదేంటి ఇర్రిఫ్రేగబుల్ అని రాస్తుంది. ఇర్రిపేరబుల్, ఇర్రిఫ్రేగబుల్ నేను మళ్ళీ దాన్ని చూస్తాను. రిప్లేసబుల్ కాదు, రిప్లేసబుల్ సింపుల్. రిఫ్రేగబుల్ అని రాస్తుంది, నేను ఒకసారి చూస్తున్నాను. IRREFRAGABLE ఇక్కడ రాస్తుంది. నాట్ ఏబుల్ టు బి రెఫ్యూటెడ్ ఆర్ డిస్ప్రూవ్డ్. ఇండిస్ప్యూటబుల్. ఇర్రిఫ్రాగబుల్ అంటే అది, దాన్ని ఏమని కాదు అని చెప్పలేము. అదే రాస్తుంది. ఇండిస్ప్యూటబుల్ అని రా. ద ప్రెసెన్స్ ఆఫ్ అన్ ఇర్రిఫ్రాగబుల్ సెల్ఫ్ ఆర్ కాన్షియస్నెస్ dominates every phase of thinking and without it no thinking is possible. అంటే ఆత్మతత్వం లేదు కాదు అని మనం చెప్పలేం. ఎందుకంటే ఎవరైనా సరే అందులోకి ఆ సాధనలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆత్మతత్వం ఉన్నదన్న దాంతో ముందుకెళ్తున్నారు. Vedanta concludes therefore that all entities from the gross tangible objects in the outside world to the mind. Vedanta concludes that
that all entities from gross tangible objects in the outside world to the mind. ప్రాపంచికంగా బాహ్యంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువులు కూడా అన్ని outside world to the mind must be of the nature of the scene, the object. అవన్నీ కూడా చూడబడి ఉండాలి. అంటే మనం వాటిని అన్నిటినీ దృశ్యంగా చూడగలుగుతున్నాం. They are by nature insentient, bracket లో jada, and changing. అవేమో జడమైనవి, అవి అండ్ చేంజింగ్ గా మారుతున్నాయి. మార్పు changing. But the self or consciousness is the true seer or subject, unchanging knowledge. కాన్షియస్నెస్ కానీ అదే సబ్జెక్ట్ అన్నమాట. అది ఏమి కూడా మారకుండా ఉంది. It can never be imagined to be insentient or non-intelligent. దాన్ని ఎప్పుడు జడం అని మనం అనుకోలేము. అదేంటంటే అనంతమైన చైతన్యం జడంగా లేదు. ఇన్సెన్షియంట్ and the self or the consciousness is the true seer or subject, unchanging knowledge. తర్వాత ఇంకా అది మారకుండా ఉన్నటువంటి. It can never be imagined to be insentient or non-intelligent. అది దానికి తెలివి లేదని గాని అది జడమని గాని అనుకోవడానికి లేదు. As the Upanishad declares, the knower can never be imagined to be bereft of knowledge. నోవర్ అంటే తెలుసుకునేవాడు ఎప్పుడు కూడా జ్ఞానం లేకుండా ఉన్నాడని అనుకోకూడదు. It is pure consciousness which is Atman in man and Brahman in the universe. అదే పవిత్రమైనటువంటి ఆ చైతన్యం మొత్తం ఈ విశ్వంలో పరబ్రహ్మతత్వం అన్నది అదే అయ్యింది. The aim of Vedanta is to prove the reality of Atman and Brahman and their complete identity. అది ఆత్మ బ్రహ్మ యొక్క ఏకత్వాన్ని చూపెట్టడమే వేదాంతం యొక్క లక్ష్యం. ఇది ఈ పారాగ్రాఫ్ ఈ హెడ్డింగ్ అయిపోయింది. మరొక హెడ్డింగ్ వస్తున్నారు. అది ఒకసారి సమరైజ్ చేస్తాం. ఏంటంటే ఇందులో ముఖ్యంగా మనకి ఏం చెప్తున్నారంటే, నేను మొట్టమొదటే మీకు చెప్పాను అందరికీ, ఎందుకంటే మన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఆపాదన అన్న ఒక తత్వం ఉంది. మనం యాక్సెప్ట్ చేసినా లేకపోయినా మనం ఎన్నో విషయాలు ఆపాదిస్తూనే ఉంటాం. మన నిత్య జీవితంలోనే ఆపాదిస్తున్నాం. అదొక హ్యాబిట్ అన్నమాట. మనకి తెలియదు మనం ఆపాదించింది మనం చూస్తున్నామని. అది ఉన్నట్టుగానే కనబడుతుంది. అది ఎక్కడ మనకి తెలుస్తుందంటే, మనకి లేని లక్షణాలు ఎదుటి వాళ్ళు ఆపాదిస్తున్నప్పుడు ఆపాదించి బేస్ చేసుకుని వాళ్ళు మాట్లాడతారు నీకు ఈ లక్షణం ఉందని. అప్పుడు మనకు తెలుస్తుంది ఇది ఆపాదన అనేది ప్రతి ఒక్కరికి ఉందని. ఈ ఆపాదన అన్ని చోట్ల ఉంది. అనంతమైనటువంటి ఆ సత్య స్వరూపమైన ఆత్మతత్వానికి పరిమితత్వం ఆపాదిస్తాం. పరిమితమైనటువంటి ఈ నాన్ సెల్ఫ్ కి అనంతత్వాన్ని ఆపాదిస్తుంటాం. అంటే మనకి ఆపాదన, నేను ఒకసారి ఒక ఆయన్ని అడిగాను, ఆపాదన అహంకారం కోసం శాస్త్రాలు చెప్పలేదా అని. ఎందుకంటే నేను ఒక ఉపన్యాసానికి వెళ్ళగానే నడుస్తూ ఉన్న టైంలోనే ఆ జనంలోకి వచ్చేసరికల్లా లక్ష్మి గారు బాగా చెప్తారు అని మనసులో వాళ్ళు ఆపాదిస్తున్నంతా నా బుర్రకి వెళ్ళిపోతుంది. దాంతో ఏంటవుతుంది, ఆపాదన అహంకారం అవి ఏంటంటే ఓహో అంటే మనం అవేర్నెస్ తో లేకపోతే అహం మనకు వచ్చేస్తుంది. అంటే ఇలాంటివి ఎన్నో నేను అబ్జర్వ్ చేసి ఆయన అడిగాను, ఆపాదన అహంకారం కోసం శాస్త్రాలు చెప్పలేదా అని రెడ్డి శాస్త్రి గారిని, ఒక ఆయన కూడా మహాత్ముడు, ఇప్పుడు జీవించలేరు అని అంటే చెప్పే ఉంటాయన్న. ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే ఆపాదన అన్నది చాలా మానవులందరూ, ఇప్పుడు నాకు ఎంతో మంది వచ్చి నీకు ఉన్నది గుణం అంటారు. వాళ్ళకున్న గుణాలన్నీ నాకు ఉన్నాయని చెప్తుంటారు. అవి వాళ్ళు ఏమన్నా వాళ్ళు నమ్మరు. ఆ గుణ ఉన్నది అన్న దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ప్రొసీడ్ అయిపోతుంటారు. అది ఎన్నోసార్లు నేను ఇలాంటివి అనుభూతి చెందుతూ ఉంటాను. అంటే మానవులకి ఆపాదన అవేర్నెస్ తో లేకపోతే ఈ పని ఎన్నో దోషాలు, అవేర్నెస్ వల్ల లేకపోవడం వల్ల మనిషి చెప్తారు.
అలాగే ఆత్మతత్వానికి అనాత్మతత్వం, అనాత్మతత్వానికి ఆత్మతత్వం ఆపాదిస్తూ ఉంటారు మనుషులు. మనం ఎంత మోటుగా ఉంటున్నాం అంటే, అది మోటు అంటే స్థూలంగా మనం ఆపాదించిందే నిజమన్న భావంతో చూస్తాం. ఎందుకంటే దానికి అహం జోడిస్తాం. నేను అనుకుంటుంది రైట్, నా బుర్రలో తోచిందే రైట్. ఈ అహం వల్ల ఒక అంతటి మనం బయటపడలేకపోతున్నాం వీటిలోంచి. సున్నితమైనటువంటి మానసిక స్థాయి రాదు. అంటే అంతర్గతంగా అటువంటి సున్నితత్వం ఉంటేనే సత్యాన్ని గ్రహించగలం. ఈ ఆపాదనల వల్ల బాహ్య జీవితంలో చాలా రాంగ్ డీడ్స్ చేస్తాం. ఆత్మతత్వానికి కూడా మనం అపరిమితమైన ఆత్మకి పరిమితత్వాన్ని ఆపాదిస్తాం. వైస్ వర్స, పరిమితత్వానికి అపరితత్వం, అనంతత్వం ఆపాదిస్తున్నాం. ఇలాగా మనం చాలా దోష బుద్ధితో ఉంటున్నాం. అంటే మన చూడడంలో ఎన్ని తప్పులు ఉన్నాయి అన్నది ఇందాకలంతా చూపెట్టారు. ఓ తాడి చూసి పాము 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 అని, అదే బాబాయ్ పాము ఉంది, ఎలా చంపాలి, 10 మంది చేరిపోతారు. దీన్ని ఇటు కొడితే అటు వెళ్తుంది, అటు కొడితే ఇటు వెళ్తుంది, ఇలా ఇన్ని రకాలు. దాంట్లోంచి ఒకటా మిగతా వాళ్ళు భయం. ఇది వదిలేస్తే ఏం చేస్తుందో. అయితే ఎప్పుడైతే మన విచారణతో దాన్ని చూసేమో, అది పాము కాదే తాడే అని తెలుస్తుంది. అటించి వచ్చే ఎవడో ఈ పాము అనుకుంటున్నారు, అది తాడే అంటే అప్పుడు చూస్తారు, అయ్యో ఇది పాము అనుకున్నామే. అంటే ఆ విచారణతో దాన్ని చూస్తే వివేకంతో అది పాము అని తెలుస్తుంది, పాము కాదు తాడని తెలుస్తుంది. అలాగే మనం నిత్య జీవితంలో ఎన్ని చేస్తున్నాము, అలాంటి ఆపాదనలతో వీఆర్ డూయింగ్ సో మెనీ రాంగ్ డేట్స్, చాలా తప్పు పనులు చేస్తున్నాం. ఆపాదన పెట్టేమంటే సత్యం చూడటం లేదు, అసత్యమే చూస్తూ అదే రైట్ అనుకుంటాం. ఆ అనంతత్వానికే మనం పరిమితత్వం ఆపాదిస్తున్నాం అంటే మనం చెయ్యలేని పని ఏముందండి. అనంతమైన ఆత్మతత్వానికి మృత్యు ఉన్నదని ఆపాదిస్తాం. అలాగనే ఎంతో పరిశుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిలో చెడు గుణాలు ఆపాదిస్తాం. సో ఇవన్నీ మనకి ఒక దోషమైనటువంటి లక్షణాలు. ఇవన్నీ అజ్ఞాన జనితం, ఇగ్నోరెన్స్ లోంచే వచ్చాయని చెప్తున్నారు. అందువల్ల మనం అవేర్నెస్ అనేది ఎంత ఉపకారం చేస్తోంది, అవేర్నెస్ లేకుండా ఉండడం వల్ల ఎన్ని సీన్స్ చేస్తున్నామో మనకు తెలుస్తుంది. అలాగనే ఇలా ఆపాదించిన దాని నుంచి బయటపడడానికి, ఇది కాదని ఒకదాంతో ఒకటి వివేకంతో చూడడం, ఈ 2 పనులు మనం చేస్తూ ఉంటాం. ఆ రెండో దాని వల్ల సత్యాన్ని గ్రహించడం, మొదటి దాని వల్ల అసత్యాన్ని ఆరోపించేస్తుంటాం. ఇది ఇక్కడ చెప్పారు. దీని వల్ల ఏంటవుతోందంటే అనాత్మ ఆత్మగా, ఆత్మ అనాత్మగా మనకు కనబడుతుంది. అసత్యం సత్యముగా, సత్యం అసత్యముగా కనబడుతోంది. దానికి ఎవరి కారణం? ఎవరి అజ్ఞానం కారణం. ఎవరిది వారే, ఇంకెవరూ కారకులు కాదు. దానివల్ల మనుషులు ఎన్ని దుఃఖాల పాలవుతారో, మనం ఇంకోరిని అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు అంతకంటే మన్ని బాధ పెడతారు. ఇలాగనే ఉన్నది లేదని, లేదని ఉన్నదిని చూడడం వల్ల బాహ్య ప్రపంచంలోనే ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. అది ఇక్కడ చెప్పలేదు కానీ మామూలుగా ఆత్మతత్వంలో కూడా ఎన్ని సంవత్సరాలైనా తెలుసుకో, ఇలాగే జీవిస్తాం. అర్థమైంది అనుకుంటాను ఈ విషయం. ఇంకో దానికి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ హెడ్డింగ్ అజ్ఞాన. అర్థం కాదన్న ఒక డౌట్ పెట్టుకుంటూ అర్థం అవ్వటం లేదని చదువుతూనే ఉంటుంది. ఆ డౌట్ నాకు పాస్ ఆన్ అయిపోతుంది. ఆ డౌట్ పాస్ ఆన్ అయిపోవడం వల్ల మొట్టమొదటి డౌటే నాకు, అంటే కన్ఫర్మిటీ, అంటే మనుషుల్ని మనందరం ఒకటేనేది కనుక ఆ చదివే వాళ్ళ తత్వం అంతా నాకు పాస్ ఆన్ అవుతుంది. అందుకని నాకు డౌట్ఫుల్ కాన్షియస్నెస్ వస్తూ ఉంటుంది. అయితే అది ఆ డౌట్ నుంచి అధిగమించడం తనకి ఎంత కష్టం అవుతుందో. అలాగే అందరికీను, అమ్మా నువ్వు ఇలాంటి పని చేస్తున్నావు అని ఎవరికైనా చెప్పినా అందులోంచి బయటపడలేదు. అది అనాదిగా అలవాటైపోయింది. ఆ లక్షణాలు ఒకటి కాదు. ఉదాహరణగా ఇక్కడ నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో చెప్తాను కనుక ఇక్కడ చెప్పాను. మనకి అలాంటి లక్షణాలు ఎన్ని ఉంటాయో చెప్పినా మనం పోగొట్టుకోలేము. బికాస్ అవి అనాదిగా అలవాటైపోయినాయి. వాటిని వదిలి మనం ఉండలేకపోతున్నాం. తెలిసినా వాటిలోంచి బయటపడలేకపోతున్నాం. ఇప్పుడు మీ మనస్సులో ఇదే రైట్ అనుకుంటున్నారని నేను అంటున్నాను, నాకు అలా లేదండి అంటారు. కానీ ఉన్నది అదే. దానికోసం ఎన్ని రకాలో జస్టిఫికేషన్స్ ఇస్తాం. దట్ ఐ ఆమ్ రైట్, ఆ ఆలోచన నా బుర్రలో వచ్చిందే రైట్, నాకు అనిపించిందే రైట్, నేను అర్థం చేసుకున్నదే రైట్. ఇవన్నీ కూడా ఇలాంటి వాటితో మనం జీవించడం వల్ల, అంటే ఇవన్నీ కూడా ఒక రకమైన అహంకారాలే. మనం అందులోంచి బయటపడలేకపోతుంది. ఈ అహం అన్నది చాలా మందికి ఒప్పుకోవడానికి కష్టంగా ఉంటుంది. కానీ ఇది కూడా
సటిల్ సూక్ష్మతరమైన అహమే. ఇది పోగొట్టుకోవడమే కష్టం. నేను అనుకున్నదే రైట్ అన్న అహం ఎంత ఉంటుంది చెప్పండి. నాకు తోచిందే రైట్, నేను గ్రహించిందే రైట్, నా గత జ్ఞానమే రైట్. వీటితోటే మనం సఫర్ అవుతున్నాం, కానీ మనకు తెలియదు. అది ఎంత బాధ పెడతాయంటే వాళ్ళని ఏనాడు కూడా తరించకుండా ఆపేస్తున్నాయి. ఈ అహం ఎంత కష్టపెడుతోందంటే వాళ్ళకి ఉపకారం చేసిన విషయం కూడా వాళ్ళకి అపకారం చేసినట్టు కనబడేటట్టు అవుతుంది. అందుకే అంత వేగంగా ఎవరు తరించబడటం లేదు. జ్ఞానం అంతా తెలిసినా ఇవన్నీ వదులుకోలేరు. ఓకే. Ajnana or ignorance. According to Vedanta philosophy, a Brahman, which is one and without a second, is of the nature of existence, knowledge and bliss. Is వేదాంతం ఏం real, చెప్తుందంటే ఆ బ్రహ్మన్ అన్నది ఉనికిగా నిరంతరంగా ఉంది. పరమాత్మైన ఆనంద పరమాత్మ అంటే పరమమైన ఆనంద స్వరూపంగా ఉంది. బ్లిస్ అంటే సంతోషంగా ఉంది, ఇంటెలిజెన్స్ తో ఉంటుంది. దాని లక్షణాలు ఇలాంటివి. is real and the only substance. అదొక్కటే సత్యం, ఉన్నదల్లా అదొక్కటే. అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే ఉన్నది ఒక్కటే, బ్రహ్మ ఒక్కటే ఉంది. మనం ఇన్నిగా చూస్తున్నాం కానీ ఉన్నది ఒక్కటే. All material objects are unreal and unsubstantial. అన్ని మెటీరియల్ అంటే పదార్థాలన్నీ కూడా అవి నిజం కాదు, అవి అన్సబ్స్టాన్షియల్. వాటిని ఇంకేవి కూడా సబ్స్టిట్యూట్ చేయలేవు. అంటే అవి రియల్ కాదు, అది ఇక్కడ చెప్పింది. They are products of ignorance. అవన్నీ కూడా అజ్ఞాన జనితంగా కనిపిస్తున్నాయి. అంటే ఈ పాయింట్ ఎన్నాళ్ళైనా ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే మనకు కనిపించే దృశ్య జగత్తు రైట్ కాదు, అది లేదు అన్నమాట ఎవరు ఒప్పుకుంటారండి? ఉంది అంటే ఎవరైనా దాన్ని మీద బేస్ చేసుకునే జీవితం అంతా ఉంది కదా, లేదని దాన్ని ఎలా ఒప్పుకుంటాం? కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇంద్రియాలకే ఉంది, ఇంద్రియాలు చెప్పేవన్నీ నిజం కాదు అనే పాయింట్ మనం నమ్మం, ఒప్పుకోం. నా ఇంద్రియం చెప్పింది అది రైట్ అంట. ఇంద్రియాలతోటే గ్రహించి, మనస్సుతోటే గ్రహించి ఉన్నది నిజం కాదు. అసలైనది ఆత్మతత్వం మనస్సుకి ఇంద్రియ అంటే ప్రపంచము జగత్తు ఇంద్రియాలకే ఉంది. కనబడే వస్తువులు ఇంద్రియాలతోటి మనం గ్రహిస్తున్నాం, అవి లేవు అన్న విషయం మనం నమ్మలేకపోతున్నాం, ఒప్పుకోలేకపోతున్నాం. ఓకే. How is it that one takes one takes the material universe and its objects to be real? అంటే మెటీరియల్ అన్రియల్ ఎలా తీసుకుంటారని అడగాలి అక్కడ. రియల్ ఎలాగా? నేను ఏం ప్రశ్నిస్తున్నారంటే మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని ఈ విశ్వము జగత్తు సత్యమని ఎలా తెలుసుకుంటాం? How have unsubstantial names and forms come into existence? అలా అంటే ఇవన్నీ నేమ్ అండ్ ఫామ్ అన్న వాటికి ఉనికి ఉంది అని ఎలా చెప్పగలం మనం? If ultimate reality is one, why do we see the relative world and its multiplicity? అల్టిమేట్ రియాలిటీ అంటే అనంతమైనది ఒకటే ఒక ఆత్మతత్వం, అది ఇన్ని లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే మరొకటి లేదు, రెండోదే లేనటువంటి ఒక్క పరబ్రహ్మ తత్వమే ఉన్నప్పుడు మనం ఇన్ని భిన్న పదార్థాలు ఎలా చూస్తున్నాం? What is the relationship between the one and the many, the absolute and the relative? మనకి సాపేక్షంగా కనిపించే ఈ వస్తువులకి, ఈ జగత్తుకి ఉన్నది ఒక్కటే అయినటువంటి ఆత్మతత్వానికి ఉన్న సంబంధం ఏంటి? These are the most puzzling questions of philosophy. ఇవి వేదాంతంలో అందరికీ మోస్ట్ పబ్లిక్ Puzzling. ఇవి వేదాంతంలో అందరినీ గాబరా అంటే సందేహంలో పడేసేటటువంటి ప్రశ్నలు. And thinkers from time out of mind
have proposed varying replies. ఎంతో మంది ఇలాంటి బాగా దీంట్లోని అంటే థింకర్స్ అంటే ఆలోచించిన వాళ్ళు దీంట్లోని దాన్ని ఏదో అంటారు వాళ్ళు అలాంటి వాళ్ళని ఎన్నో రకాలైనటువంటి వివిధమైనటువంటి ఆన్సర్లు ఇచ్చారు దీనికి. Some believe in the creation of the universe by an external power called God. కొంతమంది ఏమంటారు ఒక మనకి అతీతంగా దూరంగా మనకంటే వేరుగా ఉన్న ఒక శక్తి భగవంతుడు అనే శక్తితో ఈ విశ్వం ఏర్పడింది అంటారు. After the manner of the production of a pot by a potter or a piece of furniture by a carpenter. నువ్వు అంత ఫాస్ట్ గా చదవకు, ఎందుకంటే కొన్ని కొత్త కాన్సెప్ట్ స్లోగా చదవాలి. ఆఫ్టర్ ద మేనర్, ఒక్క నిమిషం ఉంది. ఆఫ్టర్ ద మేనర్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ అ పాట్ బై అ పాటర్. ఓకే, అంటే ఒక కుమ్మరి ఏ విధంగా కుండలు చేసే పద్ధతి తోటి కుండలు చేసాక, or a piece of furniture by a carpenter. అలాగే కార్పెంటర్ అంటే కర్ర పని చేసేవాడు ఏదో ఒక కర్రతో చేసిన వస్తువు తయారు చేసాక, అది అక్కడ ఫుల్ స్టాప్ ఉంది. పీస్ ఆఫ్ ఫర్నిచర్ బై అ కార్పెంటర్. ఇక్కడ వాక్యం అంతా చదవాలి. Some believe in the creation of the universe by an external power called God, after the manner of the production of a pot by a potter or a piece of furniture by a carpenter. అంటే కుండలు చేసిన వాడు కుండలు ఎలా అయితే పంటితో తానే కుండలు చేస్తున్నాడు అనుకుంటున్నాడో, కుండలు చేసేవాడు ఒకడు ఉంటే కదా కుండలు అవుతున్నాయి. అలాగే కర్ర పని చేసే కార్పెంటర్ ఉంటేనే కర్రతో ఏవైనా వస్తువులు తయారవుతున్నాయి. ఈ సృష్టికి కూడా ఒక సృష్టికర్త అయిన భగవంతుడు ఉన్నాడని వాళ్ళు చెప్పే వాదం. Some believe that God or the power itself has become the universe. కొంతమంది ఏమంటారు ఆ పవర్ అని భగవంతుడని అనేది అదే ఈ విశ్వంగా మారింది అంటారు. And that the cause of the universe does not lie outside it. Question: does the cause of the universe? Some believe that God or the power itself has become the universe, and that the cause of the universe does not lie outside it. అంటే అప్పుడు యూనివర్స్ యొక్క అంటే ఈ జగత్తు ఏర్పడడానికి కారణం బయట ఏమీ లేదు, ఆ భగవంతుడే జగత్తుగా మారాడు అని కొందరు చెప్తారని చెప్తున్నారు. Again, according to some extreme non-dualists like Gaudapada, there has never been any creation at all. They have never reached. Again, according to some non-dualists. కూడా నాకేంటంటే వసంతలత మీరు నాకు అర్థం కాని పదం వదిలేసా మొదటి నుంచి చదువుతారు, అర్థం కాని పదం దగ్గర మళ్ళీ అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం, నీ ఫోన్ ప్రాబ్లం ఏమైనా ఉందా? కొంచెం నేను చదువుతున్నాను మరి. ఆ ఒక్క పదమే వినబడలేదు. ఓకే, నేను ఏది నాన్ డ్యూయలిస్ట్ లైక్ గౌడపాద, చదువు. There has never been any creation at all, according to some extreme. అంటే అసలు ఏ రకమైన సృష్టి లేదని గౌడపాదులు లాంటి వాళ్ళు చెప్తున్నారు. Brahman alone exists and all that is perceived by Brahman. బ్రహ్మం అన్నది ఒక్కటే ఉంది, ఆ బ్రహ్మమే బ్రహ్మాన్ని గ్రహిస్తోంది అని చెప్తున్నారు. If a man says that he sees the universe of multiplicity, he is the victim of an illusion. అంటే మళ్ళీ చదువు. ఇఫ్ ఏ మ్యాన్ సీస్ దట్ అన్న, If a man says that he sees the universe of multiplicity, he is the victim of an illusion. అంటే
ఒక వ్యక్తి ఎన్నో రకాలైన చూస్తున్నాడంటే ఎన్నో వస్తువులని ఆయన భ్రాంతిలో ఉన్నాడని చెప్తున్నారు. అంటే ఒకటిని ఎన్నో రకాలుగా చూడడం అంటే ఇది భ్రాంతి అని అదొకటి చెప్తున్నారు. For when truth is known, duality does not exist. సత్యం ఎప్పుడైతే తెలిసిందో రెండు లేవన్న విషయం తెలిసిపోతుంది, ద్వైతం లేదని తెలిసిపోతుంది. If names and forms really existed, one should be able to connect them by some such relationship as cause and effect. అంటే కారణ కార్య సంబంధంతో ఈ రూపనామాలన్నిటిని మనం ఎందుకు ఇన్ని రూపాలుగా కనిపిస్తుంది అన్నదాన్ని మనం కనెక్ట్ చేయాలి, తెలుసుకోవాలి విషయాలు. Or substance and attribute. దానికి ఆపాదించినవి ఏమిటి, అసలుదేంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. But Gaudapada, in his commentary on the Mandukya Upanishad, known as గౌడపాదులు కామెంటరీ రాశారనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే known as the Karika Upanishad, admirably refuted all the evidence of relationships. ఇంకా చాలా సెంటెన్స్ పెద్దది ఉంది, అక్కడ కట్ చేశాను. ఏంటంటే ఈ సంబంధాలన్నిటిని కూడా ఆయన ఖండించేశారు అన్నమాట. And established the view that no real creation ever took place. Everything that exists being in reality the non-dual Brahman. అసలు ఎక్కడా కూడా ఈ క్రియేషనే అంటే సృష్టి అన్నది జగనే లేదు, అంతా కూడా ఉన్నదంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అని గౌడపాదుల వారు మాండూక్య ఉపనిషత్తు యొక్క భాష్యంలో చెప్పారనమాట. ఎందుకంటే ఆయన అన్నిటినీ ఖండించేశారు. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ, అన్నిటిలో కూడా అదే ఉంది, తప్ప వేరే ఇంకోటి లేనే లేదు అని చెప్పారు. The manifold universe has no existence because it is not perceived when knowledge is attained. ఎప్పుడైతే జ్ఞానం అన్నది వచ్చిందో అటువంటిప్పుడు ఈ విశ్వం అన్నది కనబడటం లేదు, అంటే పర్సీవ్డ్ అంటే గ్రహించబడటం లేదు. విశ్వంగా కేవలంగా పరబ్రహ్మతత్వంగానే తెలుస్తోంది. అంటే జ్ఞానం రానప్పుడు ఇది వేరుగా విశ్వంగా కనబడుతుంది. అందువల్ల మనకి ఇది నిత్యంగా ఉండేది కాదు అని అర్థమైంది. మనకి దృశ్య ప్రపంచానికే కనిపిస్తుంది కానీ దృశ్యంగా సత్యం కాదని తెలుస్తుంది. But according to Shankaracharya, the universe of names and forms cannot be denied as a fact of everyday experience. శంకరాచార్యులు వారు ఏమంటారంటే, ప్రతిరోజు మనం చూస్తున్నాం కదా ఈ జగత్తుని పూర్తిగా మనం లేదని ఎలా చెప్తాం? అది కొంచెం కట్ అయిపోయింది సెంటెన్స్, అది చదివేస్తే కొంచెం ఇంకా క్లారిటీ. అండ్ ఫార్మ్స్ కెనాట్ బి డినైడ్ యాజ్ అ ఫ్యాక్ట్ ఆఫ్ ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ ఫర్ పీపుల్ అండర్ ద స్పెల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అదే నేను చెప్పింది, ఇంకా ఇగ్నోరెన్స్ తో చూసిన వాళ్ళకి కనబడే జగత్తు లేదని ఎలా చెప్పగలరు అని. He is emphatic, however, that from the standpoint of Brahman, it is totally non-existent. స్టాండ్ పాయింట్ ఆఫ్ బ్రహ్మన్ అనే దాంట్లో అంటే బ్రహ్మ యొక్క తత్వంతో చూస్తే, పరబ్రహ్మ తత్వంతో చూస్తే ఇది ఏమీ కూడా లేనే లేదు. The mirage is a fact for the mirage. The mirage is a fact for people who are victims of the illusion in a desert. అది అంటే ఎవరైతే డెజర్ట్ లో ఎడారిలోని ఎండమావిని చూస్తున్నారో అది వాళ్ళకి నిజంగానే ఎండమావిగానే కనబడుతుంది, అంటే నీరు ఉన్నట్టుగానే. ఈ పాయింట్ మనకి ఎన్నిసార్లు ఉదాహరణ ఇచ్చినా అర్థం చేసుకోవట్లేదు. ఎలాగంటే ఆ పాయింట్ అర్థమైనా మనం అప్లై చేసుకునే దగ్గర మనం అర్థం చేసుకోవట్లేదు. అంటే ఎండమావిలో నీరు ఎంత సత్యమో చూసేటప్పుడు నిజంగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఈ జగత్తు కూడా ఉన్నట్టుగా కనబడుతోంది,
ఎండమావిలో నీరులాగే. ఇంకా చెప్పాలంటే ఆ చిప్పల్లో ఉన్నటువంటి చిప్పల్లో ఉన్న వెండిలాగా అవి కనబడుతున్నాయిగా, కళ్ళకే కనబడుతున్నాయి. దగ్గరికి వెళ్తే లేవని తెలిసింది కానీ నీరు దగ్గరికి వెళ్తే వెండి లేదని తెలుస్తుంది కానీ నిజంగా ఉన్నట్టే కనబడుతున్నాయి కనుక జగత్తు కూడా మనకు నిజంగా ఉన్నట్టే ఉంది. అవి ఎలాగ నిజం అబద్ధం నిజంగా కనబడుతుందో లేని జగత్తు ఉన్నదని మనకు కనబడుతుంది. అది even though no moisture inheres in the dry sands. అంటే అక్కడ ఏమీ కూడా నీరన్నది ఒక పిసరు అంటే అంటే తేమ లేకపోయినా, అంటే తేమ అంటే ఇంత పిసరు వాటర్ కూడా అక్కడ లేకపోయినా పూర్తిగా నీరు ఉన్నట్టు మనకు కనబడుతుంది. అసలు అక్కడ ఏమీ నీరు లేదు. ఒకసారి వినండి పండు, ఎక్కడా నీరు లేదు, వెండి లేదు. ఆల్చిప్పలో గోల్డ్ అంత వెండి ఎన్నో చోట్ల ఉన్నట్టు కనబడుతుంది. దగ్గరికి వెళ్ళి తెలుసుకునే వరకు వెండి ఉందనే అనుకుంటారు దూరం నుంచి. ఎండమావిలో నీరు ఉందనే అనిపిస్తుంది కానీ అవి అసలు ఇంత కూడా లేదు, అక్కడ ఒక డ్రాప్ కూడా లేదు. ఈ విషయం వరకు మనం ఎక్కడ నమ్ముతున్నాం అంటే వెళ్ళాక లేదని. కానీ జగత్తు కూడా జ్ఞానం వచ్చాక జగత్తే లేదు. అజ్ఞానంతో ఉన్నంతసేపే జగత్తు ఉంది. ఎండమావిలో నీరు అజ్ఞానంతో ఉన్నదని భ్రాంతి చెందుతున్నాం, అజ్ఞానంతో జగత్తు ఉందని భ్రాంతి చెందుతున్నాం. అది ఇక్కడ చెప్పేది. ఇక్కడ ఆపుదాము. ఇక్కడ 7:50 అయిపోయింది. 7:51. నేను ఈ కాన్సెప్ట్ ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే దీని మీద మనం ఇప్పుడు అర్థం చేసుకోకపోయినా విచారణ చెయ్యాలని నేను చెప్తున్నాను. అర్థం అవ్వడం అంత కష్టమే, ఎందుకంటే అది ఎన్నో జన్మల అజ్ఞానం ఉండిపోతుంది. అంత సులువుగా అయిపోతే ఏముంది కానీ విచారణ చెయ్యాలి. విచారణకి మనం ఉద్యుక్తం అవ్వాలి, స్టార్ట్ చెయ్యాలి. లేనిది ఉందని నాకు అనిపిస్తోంది అన్నది కనీసంగా నమ్మి అటువైపు నుంచి మనం విచారణ చేసుకుంటూ ఉండాలి. ఆ విచారణ చేస్తేనే గాని విచారణకే మనుషులు ఇష్టపడటం లేదు. ఎందుకంటే అసత్యం సత్యం అన్న భ్రాంతికి ఆపాదనకి లోనైపోయాం. దుఃఖాలు ఎందుకు వస్తున్నాయంటే అసత్యాన్ని సత్యం అని భావించడం వల్లే దుఃఖం. సత్యాన్ని సత్యంగా చూస్తే దుఃఖమే లేదు. ఈ ఆపాదనలు మనసుకున్నాయనేది ముందు అందరూ గ్రహించాలి. ప్రతి ఒక్కరి మనసు ఆపాదిస్తుంది. నేను వేరేగా ఉన్నానండి కాదు, ప్రతి ఒక్కరి మనసు ఆపాదిస్తుంది. వాళ్ళకున్న అహంతో వాళ్ళు వేరేగా ఉన్నారనుకుంటారు. అందరూ ఆపాదిస్తారు. అవేర్నెస్ పెంపొందే వరకు ఈ ఆపాదన తప్పదు. ఆపాదన వల్ల చాలా దోషాలు. అసత్యమే సత్యంగా జీవిస్తున్నారు. ఇవాళ కాన్సెప్ట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే అడగండి. ప్రతి ఒక్కరం కూడా ఆపాదన అనే దోషానికి అలవాటై ఉన్నాం. ఆ దోషం అవేర్నెస్ వల్లే మనం ఒక్కొక్క దోషాన్ని పోగొట్టుకోగలం. మనలో అనంతమైన ఇరుక. మనం ఎన్నో రకాలైనటువంటి అజ్ఞాన భ్రాంతులతో జీవిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉపవాసాలు చేసేస్తే ఎక్కువసేపు నేనేదో ఆర్జించేస్తాను. ఏం ఆర్జిస్తున్నారు తెలిసిన? నిద్ర తగ్గించుకుంటే నిరంతరం నిద్రలోనే ఉంటారు, ఏది అలర్ట్గా విందు. ఉపవాసాలు చేస్తే వాళ్ళు ఏంటి, లోపల ఉన్న జీవశక్తి క్షీణించిపోతుంది కానీ అసలైన టార్గెట్ పొందట్లేదు. చేయవలసిన విధంగా మనం ఎప్పుడైతే చేయట్లేదో ఏది జరగదు. అనుకుంటారు నిద్ర పోకుండా ఉండాలని జాగరణ చేస్తారు కదా, రాత్రి అంతా వేరే వాటిలో రిలేట్ అయిపోయిన వాళ్ళకి అంతకంటే పడుకోవడం వల్ల కొంత సమాధి స్థితినే వస్తుంది. ఇలాంటివన్నీ అపభ్రంశ పద్ధతుల్లో మనం చేయడం బట్టే ఏది పొందలేకపోతున్నాం. విచారణ అనే దానికి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా గంటలు గంటలు ధ్యానంలో కూర్చుంటారు. ఏమిటి లాభం? పైగా గంట సేపు ధ్యానం చేస్తామండి, 2 గంటల సేపు ధ్యానం ఏమిటి చేస్తారు? దాంట్లో నిద్రపోతారు సగం టైం. మనసు ఇటు అటు పరిగెట్టడమే పెళ్ళిపోతూ ఉంటుంది. పరిగెడుతున్నారని తెలియకుండా వీళ్ళు పరిగెడతారటే. అదా ధ్యానం? ధ్యానం అంటే అలాగా మనం ఏంటంటే చాలా తప్పుడు వేలో జీవిస్తున్నాం కనుకే
మనకి అసలు లక్ష్యం కూడా ఏమిటో అదేం పొందాల్సింది ఏమిటిలే, అసలు పొందాల్సింది ఈ ప్రాపంచికంగా ధనం పొందాలి, నాకు సెక్యూరిటీని ఇచ్చేవన్నీ పొందడం మానేసి నా కొడుకు నాకు రియల్, నా కుటుంబం నాకు రియల్, నాకు సత్యం, అవన్నీ అసత్యం అంటే ఎలా కుదురుతుంది, అవే ముఖ్యం నాకు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా తపన జాగరూకం అవ్వలేదు. ఆ జాగరూకం అయిన వాళ్ళకి తప్పకుండా గైడెన్స్ వస్తుంది, వెళ్ళాలన్న తపన వస్తుంది, ముందుకు వెళ్ళాలని. ఆ ముందుకు వెళ్ళాలన్న తపన ఉంటేనే ఇవన్నీ అట్రాక్ట్ అవుతారు. అంటే నిజమైనది ఏమిటో ఆ సత్యం తెలుసుకోవాలన్న తపన ఉన్నవాళ్ళు, పేరు కోసం తపన ఉన్న వాళ్ళకి సత్యం మీద తపన ఉండదండి. నా పేరు బయటికి రావాలి, నా పేరు అందరూ గ్రహించాలి, ఇదే తపన. అక్కడ విచారణ చేస్తే మనకు ఆ పేరు కోసం తపన తగ్గిపోతుంది. అసలైనటువంటి సత్య తపనను వదిలేసి మిగతా అన్నిటినీ తప్పిస్తాం మనం జీవితంలో. సత్య తపన ఉంటే ఇవన్నీ ఎంతో బాగున్నట్టు కనబడతాయి. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడకపోతే ముగించేద్దాం, ఎందుకంటే నేను నిన్నట్లాగా అంతసేపు మిమ్మల్ని స్పెండ్ చేయదలుచుకోవట్లేదు. ఎవరు మాట్లాడకపోతే 8 వరకు చదివేయడమే బెటర్. ఇంటరాక్షన్ ఇంపార్టెంట్ అని సాధారణంగా ప్రతి వారికి నేను పామూరులో లెక్చర్ ఇచ్చినప్పుడు ఏమి చదువుకోని వాళ్ళు ఆడవాళ్ళు చాలా మంది వచ్చేవారు. అటువంటి వాళ్ళైనా మాట్లాడేవారు, కానీ మీరు అందరూ ఇంత చదువుకుని ఏమి మాట్లాడడానికి రావట్లే. మీ ఇంటరాక్షన్ లేకపోతే మీకోసం నేను చెప్పాలి. మీరు కూడా మీ యొక్క ఏమి గ్రహించారనేదైనా మాట్లాడట్లేదు, ఏం ఆచరించేదనేది నేను అడగట్లేదు. మీరేం గ్రహించారు, ఏది మీకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు, ఏది అర్థమైంది అది చెప్పకపోతే నేను ఏమైనా నాన్ లివింగ్ థింగ్స్ మాట్లాడుతున్నానా? నా ఎదురుగుండా రాళ్ళు రప్పలు ఉన్నప్పుడు ఎలా ఉందో నాకు అలాగే అనిపిస్తుంది. హలో మేడం, నమస్తే. హలో మేడం, నమస్తే. అంటే అనురాధ గారు మాట్లాడతారు, ఏమంటారు? మరి ఎవరు మాట్లాడు మేడం నమస్తే. మాట్లాడమంటున్నారా? అయితే ఓకే, నమస్తే, చెప్పండి. మేడం, నాకు చిన్న డౌట్. ఇప్పుడు మనకి మన నీరు అని భ్రమిస్తున్నాం, ఏది ఎండమావులు చూసి అనుకుంటున్నాం కదా, కరెక్టే. మనం ఎండమావులు చూస్తే నీరులాగా కనిపిస్తుంటది. ఇప్పుడు ఎందుకు మనం అలా భ్రమ, ఈ మాయ అనేది మనకి తెలుస్తుంది అక్కడ. ఇప్పుడు ఏంటంటే వాటర్ అనేది సృష్టిలో ఈ ఉంది, అది రియల్ అని మనం అనుకుంటున్నాం. అట్లానే పాముని తాడుతో పోలుస్తున్నాం కదా, అలాంటప్పుడు తాడుని చూసి అది కూడా మన భ్రమ కదా. యాక్చువల్ పాము అనేది ఒకటి, ఈ జీవరాశుల్లో పామును మనం చూసాం, అది రియల్ గా మనకి పంచేంద్రియాలకి తెలుసు. కానీ తాడుని చూసి భ్రమిస్తున్నాం అంటే మాయ. ఈ రెండు ఉన్నాయి కదా, దాన్ని మీరు దేంతో మామూలుగా అంటే ఈ మొత్తం మనకు కనిపించే సృష్టి అంతా కూడా లేదు, ఈ జగత్తంతా కూడా మాయ అని చెప్పేసి అంటున్నారు కదా, అది ఒక్కసారి నాకు అంటే ఇప్పుడు మాయ అంటే తాడని తెలియక ముందు అది పామనే కదా భావంతో ఉన్నాం. తాడని తెలియనప్పుడు విషయం మాట్లాడేది, తాడని తెలిసేకి మాట్లాడటం లేదు. అవును, అది పాము అనుకుంటున్నాము గనక అప్పుడు ఎన్ని అభిప్రాయాలు, ఎన్ని రకాల పనులు చేస్తాము, వెళ్ళి కర్ర తెస్తాం, మరొకరు వెళ్ళి మరొకటి తెస్తారు, భయాందోళనతో ఉంటారు. అలాగే అది ఉదాహరణగా చెప్తున్నారు. అక్కడ పాము లేకపోయినా పాము ఉందని ఎలా భ్రమిస్తున్నారు, జగత్తు లేకపోయినా జగత్తు ఉందన్న భ్రాంతిలో ఉన్నాము అని బోధపరచడానికి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మన అర్థమే మేడం, ఇప్పుడు జగత్ అంటే ఈ సృష్టిలో ఉండే జీవరాశులు ఇవి కదా. నా అంటే ఉద్దేశం నేను అనుకోవటం, మనకు కనిపించేదంతా ఈ పంచేంద్రియాలకి మనం ఏమైతే ఫీల్ అవుతున్నామో ఇదంతా కూడా జగత్తు అని కదా. నేను శాంతిశ్రీని మేడం. ఎవరు? శాంతిశ్రీని. శాంతిశ్రీ గారు. అలాగే ఇప్పుడు ఎండమావిలో ఒక చుక్క నీరు లేదండి, ఒక చెరువు నీరు ఉన్నట్టు కనబడుతుంది దూరం నుంచి. అది నిజమనే అనుకుంటాం. ఎలాగైతే అది నిజం అనుకుంటున్నాము,
ఈ జగత్తు కూడా నిజమని అలాగే లేకపోయినా ఉన్నదని మనం గ్రహిస్తున్నాం అని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నారు వాళ్ళు. ఓహో. తెలియనంతసేపు నీరు ఉందనే కనిపిస్తుంది కదా, అవును తెలిసేక కదా అది ఎండమావని తెలిసింది. అవును. కొత్తగా వెళ్ళిన వాళ్ళకి అసలు నీరు ఉంది, వెళ్ళి తాగేద్దాం, బాగా దాహం వేస్తుంది అనిపిస్తుంది. అలాగే లేని జగత్తు ఉందని అందరికీ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఈ సృష్టి అంతా మాయ. ఇప్పుడు మీరు అన్నారు మనం యొక్క ధ్యానంలోకి వెళ్ళిపోతే సమస్తం మన శూన్యంలాగానే కనిపిస్తాయి. ఏది మైండ్ మీరు అన్నట్టు ఆ కాన్సన్ట్రేషన్ లోకి వెళ్ళిపోతే సృష్టిలో మనకి అసలు ఇంకేం కనిపించదు. ఒక లైటు తప్పితే మనకి ఇంకేం కనిపించదు. సో అప్పుడు అది కూడా వెళ్ళకపోతే మనసు పరిగెడుతూ ఉంటుంది, నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఇనిషియల్ స్టేజెస్ లో అందరికి, చాలా మందికి, పెద్ద వరకు కూడా అలాగే జరుగుతుంది. మేము ధ్యానం చేసేసామని ఒక అహంకారం ఒకటాయి, పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోయి. అందుకే వివేకానందుడు ఇలాంటి వాళ్ళందరినీ చూసి సత్వగుణం పేరున తమో గుణంలో వెళ్ళిపోయిన పిరికి పందల కంటే రజోగుణంతో ఉన్న వీరులే బెటర్ అంటాడు ఆయన. ఎందుకని ఆ ధ్యానాలు ఎందుకు నిద్రలోకి వెళ్ళిపోయే ధ్యానాలు? అహంకారం తెచ్చిపెట్టేది. అవును. అంటే ఇప్పుడు నిద్రకి ధ్యానానికి మనకి తేడా తెలుస్తూ ఉంటుంది. సపోజ్ మీరు అన్నట్టు ఒక్కోసారి నిద్రలోకి కూడా వెళ్తాం మనం ధ్యానంలో ఉన్నప్పుడు. బట్ ధ్యానంలో ఉన్నప్పుడు మన మైండ్ పనిచేస్తూ ఉంటుంది కదా. అదే నిద్రలోకి వెళ్ళినప్పుడు ఉన్నదంటే అక్కడ మైండ్ పనే మనం చూస్తున్నాం కదండి. ఆ మైండ్ ఎలా తిరుగుతుంది, ఏంటి, ఎక్కడ ఏం కనిపిస్తుంది, ఆ మైండ్ కనే ధ్యాసలో ఉంటాం. 10 నిమిషాలైనా 1 అవర్ అయినా ఏదైనా అలా. అదే మనం ఏంటంటే నిద్రలోకి వెళ్ళిపోతే అసలు ఏం తెలియదు. ఇంకేం వస్తే ఒక్కోసారి పిచ్చుకల్లో వస్తాయి తప్పితే మనకి ఇంకా అంటే ధ్యానంలో మైండ్ తిరుగుతోందని తెలియటం అంటే ఒక స్థితి. ఇంకా తిరుగుతున్న మైండ్ లో ఐక్యమైపోయి అయ్యో నేను అలా వాళ్ళతో వాళ్ళు ఇలా నన్ను అన్నారు అంటే వాటి మీదే మైండ్ పెట్టి సో అరగంట ధ్యానంలో కూర్చున్నారు అనుకోండి, అది ధ్యానం అవుతుంది కావదు. కాదు మేడం, ఆ పాయింట్ నేను మాట్లాడేది. చాలా మంది థ్యాంక్ యూ మేడం. నాకు అదే డౌట్. ఎందుకంటే మనం కొన్ని ఈ అనుభవిస్తున్నాము, అది రియల్ అని చెట్టు అని తెలుసు. బట్ ఎక్కడికి వెళ్ళి ఒక నీడ, ఇక్కడ దూరంగా ఏదో ఒక వస్తువును మనం చెట్టు అని భ్రమిస్తాము. ఈ భ్రమ అంటే మన ఉద్దేశంలో మనం ఫీల్ అయ్యేదాన్ని ఒరిజినల్ అని 2 ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ ప్రకృతిలో. అది అందుకని ఎప్పుడు ఉపమానాలతోనే మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. బోధపరుస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా వచ్చి జగత్తు లేదంటే మనం నమ్మం, ఎంత వేదాంతం చెప్పినా. దానికి ప్రూఫ్ చూపిస్తున్నారు. నేను ఎలా నమ్ముతున్నాం ఉన్నదని. అది ఉదాహరణ అందుకు చెప్తున్నారు వాళ్ళు. అవన్నీ లేకపోయినా ఉన్నాయని గట్టి విశ్వాసంతో ఉన్నట్టుగానే ఈ జగత్తు లేకపోయినా ఉన్నదన్న విశ్వాసంతో ఉన్నాము. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పేవారు త్రిపుర రహస్యంలో. స్వప్నంలో మీరు కళలో ఏదో చూసి అది నిజమని నమ్మారు. నిద్రలో కళలో ఉన్నంత కాలం అది నిజం. కళలోంచి బయటపడేది అది నిజం కాదు. అవును. కళ ఎలా అయితే, వినండి జాగ్రత్తగా, కళ ఎలా అయితే ఆ టైంలో నిజము, ఈ ప్రపంచం మనకి కళ ఈ సమయంలో మనకి నిజం, కానీ అది నిజం కాదు. కళలో ఉన్నంత కాలం కళలో జరిగిందంతా నిజమే. ఈ ప్రపంచంలో అజ్ఞానంతో ఉన్నంత కాలం ఈ జగత్తు నిజమే. అదే నాకు అర్థమైంది మేడం, పాయింట్ కరెక్ట్ గా. అవును. అంతే, ఈ వ్యామోహాలు, ఈ కోరికలు, ఈ ప్రపంచం, ఈ సృష్టిని అంతా చూసినంత కాలం ఇది అలాగే నా వాళ్ళు అనుకోవడము అలాంటిది. అదే ప్రేమ, అది ఒక భ్రాంతి. అన్న వాళ్ళు ఎవరు లేరు మరి. ఇప్పుడు నా వాళ్ళు ఎవరు చెప్పండి. కోటి గొంతుకులతో మహాత్ములు చెప్పినా నా వాళ్ళు నేను శరీరం అన్న భ్రాంతి పోతుందా? అదే మీరన్నట్టు మనలో నాటుకుపోయిన సాంప్రదాయంతోనే ఇది నా వాళ్ళు, నాది, ఇది ఫీలింగ్. సాంప్రదాయం అనకండి, అది సాంప్రదాయం కాదు, అజ్ఞానపు భ్రాంతి. సాంప్రదాయం ఎక్కడ అబద్ధాలు ఉండమని చెప్పదు. అంటే మన వేదాలు మనకు ఒక పుట్టుకతో నుంచి వచ్చే మీరు ఏమీ చెప్పలేదండి. వినండి, అసలైన జ్ఞానులు ఎవ్వరు కూడా నీవు శరీరాన్ని అని చెప్పలేదు. శరీరానికి లోపల ఉన్న అనంతమైన ఆత్మతత్వాన్ని అని చెప్పారు. ఆత్మతత్వాన్ని గుర్తు చేసుకునేటట్టే ఉంటాయి మన సాంప్రదాయాలు.
కానీ మనం దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని వేరేగా దానికి అర్థాలు ఆపాదిస్తాం. అవును. మంత్రపుష్పం చదివితే అనంతంగా ఉన్నటువంటి పరమాత్మ తత్వం అని మనం పూజిస్తున్నాం. అవును. అవును. దాన్ని పరిమితం చేయమని ఏ శాస్త్రం చెప్పింది? అందుకని మన ట్రెడిషన్ మార్చేసాం మనం. కరెక్టే. తర్వాత మన అజ్ఞానం వల్ల నా వాళ్ళు అనేది పెట్టుకున్నాం కానీ అసలు నా వాళ్ళు లేరు. అవును. ఆ నా వాళ్ళని పెట్టుకోవడం వల్లే దుఃఖాల పాలవుతున్నాం. అంతే కదా, దానివల్లే మనం మన రిలేషన్షిప్స్ అన్ని కూడా స్వార్థంతోనే ఉంటున్నాయి. కానీ అలా చెప్తే మనకి వింటే మనకి నచ్చదు, కానీ చేసేవి చేయొచ్చు కానీ చెప్తే నచ్చదు. భర్త వల్ల స్వార్థం రాకుండా భార్య భర్త ప్రేమించదు, భర్త భార్యను ప్రేమించదు. విన్నారా? భర్తకి భార్య వల్ల సుఖాలు వస్తేనే అన్ని అనుకూలిస్తేనే భార్యను ప్రేమిస్తాడు. భార్యకి భర్త వల్ల అన్ని సౌఖ్యాలు ఉంటేనే భర్త భార్యను ప్రేమిస్తుంది. అంటే భార్య భార్యను ప్రేమించుకుంటోంది, భర్త భర్తను ప్రేమించుకుంటున్నారు కానీ అక్కడ ప్రేమ లేదు. కరెక్ట్. వాళ్ళని ప్రేమిస్తున్నామని బయటికి చెప్పుకుంటూ ఎవరిని వారు ప్రేమించుకుంటున్నారు. మనిషిలో స్వార్థమే ఇలా నడిపిస్తూ ఉంది అనిపిస్తుంది నాకు. దానికి వేరే వేరే మంచి మంచి అందమైన ముసుగులు వేసుకుంటాం. ఫలానా వాళ్ళు ఇలా చెప్పారు, ఫలానా శాస్త్రాలు ఇలా చెప్పారు. శాస్త్రాలు ఎక్కడ ఇలా అజ్ఞానంలో ఉండమని చెప్పలేదు. ఏ శాస్త్రమైనా కూలంకషంగా చదివితే అజ్ఞానాన్ని నిర్మూలించేటట్టుంది కానీ అజ్ఞానాన్ని పెంచేటట్లేదు. అవునండి. కానీ మాకు ఒక విషయం ఏంటంటే, ఎన్ని బుక్కులు చదివినా అర్థం కాని విషయాన్ని మీరు చాలా చక్కగా మాకు విశదీకరిస్తున్నారు. 2 రోజులే వస్తున్నారు కదా శాంతిశ్రీ గారు? నేను ఈ మధ్యలో చాలా గ్యాప్లు ఉన్నాయి మేడం, అందుకే నేను మాట్లాడటానికి కూడా నాకు ఒకలాంటి. పర్వాలేదు, మీరు బాగా కరెక్ట్ విషయాలు అడిగారు. ఇన్నాళ్ళే వీళ్ళని మాట్లాడండు అంటే నేను ఒక్కరు మాట్లాడలేదు. కరెక్ట్ గానే అడుగుతున్నారు. ఎప్పుడు విన్నదేదో కరెక్ట్ గా వింటున్నారు. అవును మేడం, థ్యాంక్ యూ మేడం. అదే నాకేంటంటే, అయ్యో నేను వినలేకపోతున్నాను ఇంత మంచి విషయాలు చెప్తుంటే కూడా నేను అని ఒక ఫీలింగ్, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో అయ్యో మనం సరిగ్గా విననాల ఇదైనా అంటే దాన్ని మనం కరెక్ట్ గా అన్ని విని అర్థం చేసుకుంటేనే కదా ఒక క్వశ్చన్ అనేది వేయగలము. అన్ని వినకుండా చెప్పండి. నేను చెప్తున్నాను, మీరు ఏ రోజుకి ఆ రోజు విన్నా అక్కడికక్కడ అర్థమయ్యేటట్టు చెప్తున్నాను కదా, మీకు గతంతో సంబంధం లేకుండా. అవును మేడం, అదే చాలా బాగా చెప్తున్నారు మేడం. అసలు ఒక్కోసారి నాకు నిన్న విషయాలు అసలు ఎంత బాగా నచ్చాయో. ఈ చితాత్మ త్రిపురాస్యం కూడా చాలా విన్నాను. అసలు నాకు చాలా అనిపించింది. మేము యాక్చువల్గా చదవలేదు మేడం, నేను ఆ బుక్స్ ఏవి. మహాశివ పురాణం ఒకటి చదివాను, ఇంకా ఏవో చిన్న చిన్న గ్రంథాలు చదివాను తప్పితే ఇప్పుడు మీరు చెప్పేది ఇది ఏది నేను చదవలేదు. కానీ మాకు చూడండి, నేను ఇప్పుడే చదవడం. అవునా మేడం? నేను ఎందుకంటే మొదటి నుంచి ఆ టైం కుదరదు. ఎప్పుడు ఆఫీసు, ఇల్లు, మీరు అన్నట్టు ఈ ప్రాపంచికమైన ఈ సర్వీసెస్ తోనే నా జీవితం అంతా అయిపోయింది. సో బుక్స్ కి ఎక్కువ కేటాయించలేకపోతున్నాను మేడం. ఇప్పుడు కూడా అదే అవుతుంది నాకు. అవసరం లేదండి, చదివినది ఏదో అర్థం చేసుకుంటే చాలు. అపారమైన గ్రంథాలు చదివి బుర్రలో పెట్టుకోకర్లేదు. ఓకే మేడం, చాలా థ్యాంక్స్ మేడం, నాకు బాగా మంచిగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎవరైనా మాట్లాడతారా? శాంతి వాళ్ళ బాగానే అడిగింది, చక్కగా చెప్పారు. నేను ఈ మధ్య కూలంకషంగా వింటున్నారు. శాంతిశ్రీ గారు ఉషారాణి మేడం యొక్క సిస్టర్ అండి. ఆవిడ నంది అవార్డు గ్రహీత. షీ వాజ్ ఎన్ యాక్ట్రెస్ ఇన్ మెనీ సీరియల్స్. ఆవిడ మంచి గవర్నమెంట్ ఎంప్లాయీగా చాలా పెద్ద ఉద్యోగం చేశారు. శాంతిశ్రీ అన్న పేరుకు తగ్గట్టుగా శాంతిగా ఉంటారు. బాహ్య జీవితంలో చాలా ఆవిడ దుర్గాదేవి వేషం వేస్తే నిజంగా అపర దుర్గాదేవి లాగా ఉండారు. అటువంటి టాలెంటెడ్ లేడీ. అట్ ద సేమ్ టైమ్ షీఈస్ వెరీ కామ్. మీరు విని ఉంటారు ఆవిడ మాటల్లో. ఆ అనలిటికల్ థింకింగ్ నాకు చాలా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ కాంప్లిమెంట్.
థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు మా చెల్లికి. కాంప్లిమెంట్ కాదు, మధ్య అన్ని మధ్యలో సత్యాలే. చెబుతున్నారు మేడం, అవన్నీ పక్కన పెట్టి పొద్దున్నే లేచి వినవే. మనం చదవలేము, ఇవన్నీ చదివినా కూడా దాన్ని అంత డీప్ గా ఉండదు. మేడం చెప్పేది వింటే చాలు చాలా వరకు అని రోజు మధ్య మధ్యలో ఫోన్ చేసినప్పుడల్లా చెబుతున్నా. మంచి పని ఆ చేశారు. పనులు ఉంటానే ఉంటాయి, అవి పక్కన పెట్టేసి హాయిగా ఫోన్ పక్కన పెట్టుకుని వింటూ ఉండని చెప్తున్నా. వెరీ గుడ్. అందుకని కొంచెం ఇప్పుడు లైన్ లోకి వచ్చింది. అవును కదా, లేకపోతే ఆ మనవరాల సేవ, కూతురు అదే. సేవ నాళ్ళు అమ్మో, చేస్తే పనులు. ఏమిటి లాభం? ఇయ్యొద్దని అంటలే, దాంట్లో మునిగిపోవడం ఏమిటి, ఎంతవరకు రైట్? అదే చెప్తా, పని చేస్తే కూడా పక్కనే పెట్టుకో, ఫోన్ పెట్టుకుని ముందు వీటిల్లో ధ్యాస పెట్టు, నీకు మనశాంతిగా ఉంటది. పొద్దున్న సాయంత్రం కూడా ఏ పనులు ఉన్నా పక్కన పెట్టేసే ఆ టైంలో అని చెబుతా ఉన్నా. అట్లాగే ఈ రోజు శాంతి చక్కగా మాట్లాడావు అమ్మ, బాగా మేడం కూడా చెప్పారు. నేను అంతే, ఇట్లాంటివి ఉంటూనే ఉంటాయి మనకున్నాయి ఆ డౌట్స్ అన్ని, కొన్ని క్లియర్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏంటంటే పూర్తిగా విశ్లేషణ ఎలా చేయగలగాలి, మైండ్ తీసేయటం ఎలాగా అనేదే ఎక్కువ ఆలోచించాలి ఇప్పుడు మనం. ఓకే, ఈ థ్యాంక్ యూ. భ్రాంతి తెలుస్తుంది, అయినా మనం వాటి నుండి ఆ బంధనాల నుండి విముక్తి ఎలా చెందాలి అనే ఆ కోసంతోనే ఆలోచించాలి ఇప్పుడు మనం. ఇంకెవరైనా రోజు నేను కూడా అదే మాట్లాడతారా? అడుగుతూ ఉంటా. ఓకే అమ్మా, మేడం బాగా చెప్పారు, చెప్తున్నారు కూడా. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? ఓకే, అయితే ముగించద్దు. అందరికీ నమస్కారం. ఈ పూజలు పునస్కారాలు, ఈ పనికిరాని సాంప్రదాయాలు వద్దు అని అంత గట్టిగా ఎవరు చెప్పరు. ఏ గురువులు కూడా నేను ఇంతవరకు ఎవరిని ఎన్ని విన్నా అవి వాటిల్లోనే తిరిగి అయ్యే చెప్తూ ఉంటారు. కానీ మేడం ఏమో వాటన్నిటిని వదిలించుకోవాలి, ఎందుకు పూజలు, ఎందుకు పునస్కారాలు, మనస్సుని పరిశుభ్రంగా లేకుండా అనేది ఆ పాయింట్ ని చాలా ఎక్కువ స్ట్రెస్ చేసి చాలా ధైర్యంగా ఢీకొంటున్నట్టు చెప్తారు. అది అందరికీ రాదు, ఏదో మసిబూసి మారేడుకాయ చేస్తూ ఉంటారు. ఈ భక్తి అంటే వాటిల్లో, లేకపోతే ఈ పూజలు పునస్కారాలు వాల్యూ ఎక్కువగా వాల్యూ ఇస్తూ ఉంటారు. మీ తత్వంలో ఈ పుస్తకాల్లో ఉన్న సారాంశం అయితే అసలు అది లేనే లేదు. దాంట్లో ఈ భ్రమల నుండి తొలగిపోయి ప్రశాంతంగా విశ్వ చైతన్యంలోకి ఎలా మారాలా అనేది ఎక్కువ చెబుతున్నారు. అందుకని చాలా మనసుకి హత్తుకుంటుంది. ఓకే, అయితే మేడం ఉందాం. ఇంకా వాళ్ళు మాట్లాడాల్సిన వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు, లేని వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు. ఎవరి పనుల వల్ల ఎవరు ఆగిపోరు. నిన్న మాట్లాడారుగా, అందరూ ఎలా హఠం వేసి కూర్చున్నారు. అదే అంటున్నాను. ఎవరు కాకుండా కొత్త వాళ్ళు కూడా మాట్లాడుతుంటే వాళ్ళ తాలూకా అభిప్రాయాలు లేకపోతే వాళ్ళ స్పందన కూడా మీకు తెలుస్తుంది, మాకు కూడా తెలుస్తుందని నా అభిప్రాయం. పూర్తిగా వింటే కదండి అభిప్రాయాలు చెప్పడానికి. సగం సగం వింటారు, సగం సగం పనులు చేస్తారు. ఇటువంటిది ఒక దగ్గర కూర్చుని విన్న వాళ్ళకే అర్థం కావు కదా, అందుకే వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. సగం సగం విన్న వాళ్ళే కొన్ని విషయాల్లో వాళ్ళు వదులుకోరు వాళ్ళ గత జ్ఞానాన్ని. అందుకే వాళ్ళు మాట్లాడడానికి నేను ఎవరికి ఏమి లేవు. చేసే పనులన్నీ అవే చేస్తారు, కాదని చెప్పలేరు, అవునని అనలేరు. అని అవునంటే డేంజర్ ఏంటంటే రేపటి నుంచి వదిలేయాలి, ఎందుకు మాట్లాడటం లేదు. కరెక్ట్. సగం సగం వింటారు, యువతలు ఈ పని చేస్తూ అవతల ఆ మాట వింటూ యువతలు వీళ్ళతో వింటూ. అలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం అలా వింటే వస్తుందా? ఒక దగ్గర కూర్చున్నారంటే త్యాగం. అది ఏదైనా చూడండి, ధనార్జనకి ఒక దగ్గర కూర్చుంటారు, కానీ ఇలాంటి ఆర్జనకు ఎందుకు కూర్చుంటారు? మామూలుగానే అక్కడ పట్టుకునే వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పండి. అదే ఒక 1000 రూపీస్ వస్తాయి అనుకున్నారు అనుకోండి, చక్కగా ఒక దగ్గర దక్షిణ వేసి కూర్చుంటారు. లేదంటే ఒక 10,000 రూపీస్ వస్తాయంటే కూర్చుంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం అంత గొప్పది ఏంటి? ఎందుకు కూర్చుంటారు వాళ్ళు? ప్రాపంచికంగా ఇవి అవి చేస్తూ అవి వీళ్ళతో వాళ్ళతో మాట్లాడుతూ వింటారు.
అందుకే వాళ్ళు ఏం మాట్లాడగలరు? అందుకని అందరూ మీరు మాట్లాడితే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు అని ఏం పెట్టుకోకండి. మీది మీదే, వాళ్ళది వాళ్ళదే. వాళ్ళ మనసులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బెంగల్లో వాళ్ళు కూర్చుంటారు. ఈ రోజు భ్రాంతి తర్వాత ఏంటంటే భావన చాలా ఎక్కువసేపు మీరు చెప్పడం వల్ల మాలో అవేర్నెస్ పెరిగే అవకాశం నాకు ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు అనిపిస్తున్నా కూడా ఒక్కొక్కసారి ఆ తెలుసు దాంట్లో కూడా మళ్ళీ ఒక భ్రాంతి తయారైపోతుంది. అది మనం రెగ్యులర్ గా అబ్జర్వ్ చేసి ప్రతి చిన్న పాయింట్ ని కూడా, అది చిన్నదే కాదని కాకుండా బాగా సూక్ష్మంగా అబ్జర్వ్ చేసి అందులో నుంచి కూడా ఎప్పటికప్పుడే బయటకు వచ్చేటట్టుగా మనం దిద్దుకోవాలని నాకు అనిపిస్తుంది అమ్మ. ఇప్పుడు మీరు చెప్పే సబ్జెక్ట్ బట్టి చూస్తే కాలాలు ప్రతి మనిషి కూడా ఎంత ఆపాదిస్తుంటాడంటే ఎత్తి వాళ్ళని అన్నిటినీ ఆపాదన అన్నది మనకి ఎంత పెద్ద అంటే తప్పులు చేస్తున్నాము. ఆల్వేస్ మన మనసులో ఉన్నదే ఎదుటి వాళ్ళకి ఆపాదిస్తాం. రియాలిటీ చూడడానికి మనకి ఇష్టం ఉండదు. కరెక్ట్ అమ్మా. పైగా ఇంకో పెద్ద బాధ, హింసాత్మక ప్రవృత్తి ఏంటంటే ఆపాదిస్తుంది నిజం అంటారు. వాళ్ళు ఆపాదిస్తుందే నిజంగా మనకున్నది నిజం కాదని ప్రవర్తిస్తారు. అది ఇప్పుడు చికాకు. ఇలాంటి దోషాలు ఎన్నో చేస్తూ ఉంటాం ఈ ఆపాదన వల్ల. ఆ దోషమే పరమాత్ముడు కూడా నిజంగా భగవంతుడు వస్తే హృదయం భగవంతుడు అయ్యాడుగా మార్చుకున్నావేమో అంటాం. లేకపోతే గెటప్ లేని నువ్వేం భగవంతుడు అయ్యా అని శబరీష్ గారే అడిగారు. అంటే అప్పుడు ఆయన బోధపరిచారు. శబరీష్ గారికి ఈశ్వరుడు కనిపిస్తే ఈశ్వరుడికి ఒక అడిగాడు. అంటే అప్పుడు బ్రేక్ అవుతుందమ్మా, కట్ అవుతుంది మేడం. ఒకసారి మీరందరూ ఆపాదిస్తున్నారు, నాకు అలాంటివి ఏం అవసరం లేదన్నట్టు. అది సౌరీస్ పాము ఉండాలని భూమి మీద మీరందరూ నాకు ఆపాదించారు, నాకు పాము ఉండాలని లేదు అని చెప్పాడు టీచర్ ఆవిడకి. వినబడిందా? వినబడిందమ్మా. ఇవన్నీ ఆపాదనలు, నాకు అవి ఉండాలని ఏమీ లేదని ఈశ్వరుడు చెప్పాడు. అప్పుడు ఆవిడకి కనిపించిన ఈశ్వరుని ఆవిడ వర్ణిస్తే పాస్కల్ అని ఒక ఫ్రెంచ్ నుంచి, ప్యారిస్ నుంచి ఒక ఆయన వస్తుంటారు. ఆయన చిత్రకారుడు. ఆయన ఒక బొమ్మ గీశారు. ఇప్పటికీ ఆ ఫోటో సౌరీస్ గారి ఆశ్రమంలో ఉంది. సౌరీస్ గారు కనబడినటువంటి ఈశ్వరుడు. అది మనం అందుకని మనం అది ఎలాగా ఉందన్నా మీరు అంత జాగ్రత్తగా చూడలేదు. ఎందుకంటే అక్కడ చాలా ఫోటోలు. అదే అది అంత ప్రత్యేకంగా గుర్తులేదు కానీ చూడటం ఆ సమాధిని పెట్టారా మేడం? అంటే మనం అన్నీను మన మనస్సుల్లో ఉన్నవన్నీ ఆపాదిస్తాం ఎదుటి వాళ్ళకి. మనకి ఏ అవలక్షణాలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి అంటే ఉమనైజింగ్ అలవాటు ఉంటే ప్రతి వాడికి అదే ఉన్నదని చూస్తాడు వాడు. అది వాడి తప్పు ఏంటి? వాడి ఈ ఆపాదన అలాగే ఉంటుంది. మేల్ ని చూసి ఫిమేల్ ఎఫెక్ట్ అవుతారు అనుకోండి, ప్రతి మేలు ఫిమేల్ ని చూసి ఎఫెక్ట్ అవుతారు, ప్రతి ఫిమేల్ మేల్ ని చూసి ఎఫెక్ట్ అవుతారని ఆపాదిస్తూ ఉంటారు. అసలు అలాంటిది లేకపోయినా ఇది ప్రపంచ మనుషులు చేసే దోషాలు. అవును, మనం ఎక్కువగా అవి చేస్తూ ఉంటాం మేడం. అది కరెక్టే. మన మనసులో ఉన్నవి ఒక ఆత్మతత్వంతో మనం చూస్తూ ఉంటే వాళ్ళని మనం అక్కడ ఎందుకు ఈ రిలేషన్షిప్లు ఎందుకు అసలు? ఆంటీ అనడం, ఆంటీ అన్నవాడికి సిస్టర్ అనడం, సిస్టర్ ఉన్న వాళ్ళకి సిస్టర్ మీద ఉంటుందా ఏంటి? లోపల ఉన్న ఆత్మతత్వం చూస్తే రిలేషన్షిప్ అవసరమా? మన హృదయంలో ప్రేమను ఇవ్వడానికి ఎన్నో చేస్తూ ఉంటాం. ఉదాహరణగా నేను చెప్తున్నాను. అవును, ఓకే, మనం ముగించేద్దాం. చెప్పండి మేడం. నమస్తే మేడం. ఆపాదించడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అది కరెక్టే. మీరు నారాయణ గారు ఏమైనా చెప్తారా? నమస్తే మేడం గారు. మధ్యలో నాకు అది ఛార్జింగ్ అయిపోయింది మేడం గారు. మళ్ళీ 8 గంటలు పెట్టాను, 7:30 కట్ అయిపోయింది. అంటే మధ్యలో ఆపాదన ఈరోజు అంటే ఎలా భ్రాంతిలో మనం పడతాం, మనం భ్రాంతిలో ఉండి అందరూ కూడా అంటే మహాత్ములు కూడా ఎలా భ్రాంతిలో అంటే వాళ్ళు కూడా భ్రాంతిలో ఉన్నారని మనం ఎలా ఊహిస్తాం, అంటే మన అలవాట్లని ఎలా ఆపాదిస్తాం ఎదుటి వాళ్ళకన్న విషయాన్ని చాలా క్లియర్ గా, ఎందుకంటే అది ప్రతి ఒక్కరిలో అది జరుగుతుంది. ఇప్పుడు
అంటే ప్రతి సాధకుడిలో అవనివ్వండి, మామూలు వల్ల అవనివ్వండి, అన్నిట్లో అందరిలో కూడా ఈ ఆపాదన అనేది క్లియర్ గా జరుగుతుంది. అది ఎంత క్లియర్ గా జరుగుతుందంటే భగవంతుడు మన ముందు ప్రత్యక్షమైన, మీరు అన్నట్టు ఆయన గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నాం. అలాగే ఏకనాథ భాగవతంలో కూడా పరమాత్మ చెప్తాడు అనమాట, ఒకసారి ఉద్ధవుడికి ప్రత్యక్షంగా నేను ప్రత్యక్షమైన నన్ను గుర్తించినటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే తన యొక్క అహంకారం చేత వాళ్ళు పండితులు కూడా నన్ను గుర్తించరు అని చెప్తారు మేడం. అంటే అలాంటి విషయాలన్నీ కూడా క్లియర్ గా, అంటే ప్రతి ఒక్క సాధకుడికి అర్థమయ్యేటువంటి పరిభాషలో, అంటే ఎందుకు భ్రాంతిలో పడుతున్నాం, ఈ భ్రాంతి అనేది ఎలా ఉంటుంది, ఎందుకు మనం దీన్ని తెలుసుకోలేకపోతున్న సత్యాన్ని క్లియర్ గా చెప్తున్నారు మేడం. నిజంగా చెప్పాలంటే ఒక మఠాధిపతి కానీ, ఒక పీఠాధిపతి కానీ ఎవరు కూడా చెప్పలేనటువంటి విధంగా. ఎందుకంటే మళ్ళా ఇలా కరాఖండిగా చెప్పారనుకోండి, మరుసటి రోజుకి ఎవడ మిగలదు, అంత ఆశ్రమం అంతా ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏదో, అంటే ఇది చేస్తే స్వామీజీ దగ్గరికి వెళ్తే మాకేదో పుణ్యం వస్తలేదు, మాకేదో మా పనులు అవుతలేదు, మా అబ్బాయికి లేదు, మా అమ్మాయికి ఏదో ఉద్యోగం, ఇలాంటి ఆలోచనకి వెళ్తారు తప్ప నేనేదో ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాను వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు కూడా చెప్పరు అక్కడ. అంటే అలాంటి సత్యాన్ని, అంటే సుప్రీం స్టేట్ ఏదైతే ఉందో, ఏ సత్యం అయితే ఉందో ఆ సత్యాన్ని చేరుకోవడానికి మాకు పదే మీరు బోధించిన మా అజ్ఞానం వల్ల కనీసం మేము మాట్లాడలేకపోతున్నాం మేడం. అది అంటే చాలా విషయాలు అంటే క్లియర్ గా, అంటే ఎన్నో గ్రంథాలు చదివినా తెలియనటువంటి విషయాలని మీరు, అంటే మీ యొక్క జ్ఞానం చేత మాకు తెలియపరుస్తున్నారు. అంటే నిజంగా ఇలాంటప్పుడు కూడా మా సాధకుల్లో మాలాంటి వాళ్ళు మారకపోతే ఇంకెప్పుడు మార్పు అనేది ఉండదు. మేడం గారు. నమస్తే మేడం. నమస్తే. ఇది ఆపాదన అనేది అంటే ఇప్పుడు వయస్సును బట్టి కూడా ఆపాదనలో తేడాలు వస్తుంటాయి మేడం. అంటే వయసులో ఉన్నప్పుడు ఏదైతే భ్రమలు ఉన్నాయో ఆ భ్రమలు వయస్సు మీరిన తర్వాత అవన్నీ మనం ఈ యొక్క మానసిక పరిపక్వతను బట్టి మనం ఎన్ని దోషాలు చేశాము, ఎన్ని అంటే ఎంత అప్పుడున్న అభిప్రాయం, ఒక 30 ఏళ్లలో ఉండే అభిప్రాయము 40 ఏళ్ళకి వచ్చే వరకు మారిపోతుంది, 40 ఏళ్లలో ఉండే అభిప్రాయం 50 ఏళ్ళకి వచ్చే వరకు మారిపోతుంది. ఇట్లా ఆపాదనలు చేసుకుంటూ మొత్తం జీవితం అంతా వ్యర్థం అయిపోతూనే ఉంది. అసలు ఏమి అంటే ఈ ఆపాదనతోటే మొత్తం జీవితం అంతా నాశనం అయిపోతుంది. కానీ కరెక్ట్ గా నిజతత్వాన్ని, సత్యాన్ని తెలుసుకోవడానికి మనకు జీవితమే చాలటం లేదు. యాక్చువల్ గా ఆసక్తితోటి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా విషయమే ఉంది. నేను ఇప్పుడు 56 ఇయర్స్ వయస్సులో మీ దగ్గరికి రాగలిగాను, మీ యొక్క బోధలు వినగలిగాను. కానీ ఈ 56 ఇయర్స్ లోపల ఎంత అజ్ఞానంతో, అంటే ఏదో మనకు తెలిసిన విధంగా తోచిన విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇది క్లియర్ గా ఇది జ్ఞానము, ఇది ఆపాదన, ఇది భ్రమ, ఇది మాయా, లేకపోతే ఇది నిజము అని చెప్పే పరిస్థితి ఎక్కడ మనం తెలుసుకోలేకపోయాము. కానీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయంలో, అంటే జీవితంలో ఎన్ని రకాల పార్శ్యాలు ఉన్నాయో, జీవితంలో ఎన్ని రకాల దోషాలు ఉన్నాయో, అంటే ఇవన్నీ ఒక్కొక్క దాన్ని విడమర్చి చెప్తుంటే అప్పుడు మనిషి ఒక్కొక్కటి భ్రమలన్నీ తొలగిపోతున్నాయి. అంటే ఈ ఆపాదన అనేది ఎంత ఘోరంగా ఉందంటే మనిషిని చాలా మూర్ఖంగా అపార్థం చేసుకొని త్యజించే స్థితిలో కూడా చాలా చాలా ఉన్నాయి. అలాంటిది ఇలాంటివన్నీ ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కటి కుండ బద్దలు కొట్టినట్టు ప్రతి జీవితంలో జరిగే ప్రతి అనుభవానికి మీ నుంచి జవాబు వస్తున్నది. ఇవన్నీ ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. వాస్తవానికి అయితే ఇన్నాళ్ళు ఏదో ఒక భ్రమలలో అయితే ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే ఏ గురువు దగ్గరికి పోయినా కూడా
ఏ పీఠాధిపతి కానీ, ఏ గురువు కానీ, ఎవరు కానీ వాళ్ళు మనకి జ్ఞానం రావాలి, మనల్ని జ్ఞానవంతుల్ని చెయ్యాలి అనే కాన్సెప్ట్ కంటే మనం కొంచెం అజ్ఞానంలోనే ఉంటేనే మేము మేము పై స్థాయిలో ఉండి చెప్పగలగడానికి అవకాశం ఉంది. ఆ టైప్ లో ఆలోచనలోనే ఉంది కానీ సమాజం అంతా చెప్పండి. సమాజం అంతా ఎలా ఉందంటే వినే వాళ్ళంతా కొంచెం అజ్ఞానంలో ఉంటేనే మేలు, వాళ్ళకు పూర్తి జ్ఞానం వస్తే బాగుండదు అనే పరిస్థితిలోనే బోధించడం జరుగుతుంది. కానీ పూర్తి జ్ఞానం రావాలా వీళ్ళకి అంటే నా దగ్గర రహస్యం ఉంచుకోవాలి, నా దగ్గర ఇది ఉండాలి, నేను అంతా క్లియర్ చేయకూడదు, వీళ్ళు కొంచెం అజ్ఞానంలోనే ఉండాలి, వీళ్ళు నేను చెప్పిందే వినాలి, ఈ టైప్ లో సాగుతుంది. ఎక్కడ చూసినా ఉపన్యాసాలు కానీ లేకపోతే ఏదైనా కానీ కుండ బద్దలు కొట్టినట్టు నిజాలను చెప్పి నిష్కర్షగా విమర్శించి మనిషికి వాతలు పెట్టే వాళ్ళు లేరు మేడం. వాతలు పెడుతూ మనిషికి నిజాన్ని గ్రహించమని చెప్పే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కానీ మా అదృష్టం కొద్దీ అవును మేడం, వాతలు పెట్టాలి. పెట్టడం అంటే పెడుతున్నారా అంటే పెడుతున్నారు మేడం, మీరు కంపల్సరీ పెడుతున్నారు. అది గ్రహించాలి. ఆ వాతల వలన మాకు ఉపయోగం కలగాలి ఖచ్చితంగా. అలాంటి వాతలే కదా మేడం గురువులు ఎవరైనా కానీ, కరెక్ట్ గా నిజమైన గురువు ఎవరైనా కానీ ఏది నిజమో అది చెప్పి మనుషుల్ని నిజతత్వానికి తీసుకుపోవాలి. కానీ మెప్పు కోసం దీనికోసం ఏదో తాపత్రయపడుతూ చెప్పే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ మాకు మాత్రం ఒక అద్భుతమైన మీ యొక్క బోధ దొరకడం మా అదృష్టం. ఎందుకంటే నిజతత్వాన్ని నిష్కర్షగా చెప్పే వాళ్ళు ఈ సంఘంలో చాలా తక్కువ ఉంటారు. అంటే ప్రతి ఒక్క విషయంలో జీవితంలో జరిగే ప్రతి పార్శ్వానికి కూడా ఒక పరిష్కారం అనేది మీరు ఖచ్చితంగా నిష్కర్షగా చెప్తున్నారు. అది గ్రహించగలిగే పరిస్థితి మేము తెచ్చుకోవాలి. అంటే మా మనసును విప్పార్చుకోవాలి, మా మనసును ఓపెన్ హార్ట్ గా పెట్టుకుంటే అన్ని గ్రహించగలగము, అన్నిటినీ ఒక మంచి పద్ధతిలో తీసుకొని ఆ బోధ వలన ఉపయోగం అనేది పొందగలము. కానీ ఇలాగే అంటే అనాసక్తితోటి ఆ టైప్ లో ఇది చేస్తే మాత్రం మనం ఏం గ్రహించలేము, ఏం చేయలేము. కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం ప్రతి ఒక్క విషయము అంటే స్టెప్ టు స్టెప్ ప్రతి ఒక్కటి క్లియర్ గా కన్ఫామ్ గా కాన్ఫిడెన్స్ గా అన్ని విషయాల్లో ఇది ఇప్పుడు మీ నోటి నుంచి వచ్చింది ఇది అంటే ఇంకా దానికి వేరే ఇది అనేది లేదు. అంటే ఆ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ స్టాండర్డ్స్ ను మనం పట్టుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. కానీ ఆచరణలో పెట్టగలిగేంత అంటే 100% ఆచరణలో పెట్టగలిగేంత మానసిక స్థితి అయితే మాకు ఇంకా రాలేదు. ఇంకా మీ యొక్క గైడెన్స్ లో నుంచే అది వస్తుందని మేము ఆలోచిస్తున్నాము. నాకైతే ఆ నమ్మకం ఉంది. ఇంకా కొంచెం అంటే రోజుకు కొంచెమన్నా రోజుకు ఒక్క విషయంలోనైనా ఖచ్చితమైన నిజాన్ని ఒక స్టాండర్డ్ ఒక ప్రామాణికమైన నిజాన్ని అయితే తెలుసుకుంటున్నాం. ప్రతిరోజు ఒక్క విషయమైనా తెలుసుకోగలుగుతున్నాము. ఆ తెలుసుకున్న విషయాలను మాత్రం కరెక్ట్ గా గుర్తు పెట్టుకొని దాన్ని ఏం జరిగింది ఎట్లా ఏందనేది ముందుకు తీసుకుపోతూ జ్ఞానం ఇంకా సాగితే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఏంటంటే మీ ద్వారా మేము గ్రహించగలిగే గొప్ప జ్ఞానం అయితే మాకు అదృష్టంగా ఉంది. దీన్ని వినియోగించుకొని మేము ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. మరి అది ఇంకా కొంతవరకు అయితే సఫలం అవుతున్నాము. అది ఎంతవరకు ఇది అవుతుంది అనేది భగవంతుడు మీ యొక్క
అంటే దృష్టి ఎంత చెప్పినా గురువు యొక్క దృష్టి కూడా శిష్యులకు ఉండాలి. మీ 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 దృష్టి కొంచెం అంటే అది మాలో ఉండే అజ్ఞానం చాలా ఉంటుంది. అది ఒక స్థాయిలో ఉండే గురువుకు అది నవ్వు వస్తుంటది కొంచెం. అంటే ఈ శిష్యుల పరిస్థితిని చూస్తే కొంత ఇది వస్తుంటది. కానీ మీ చూపు మా మీద కొంచెం ఇంకా గట్టిగా ప్రసరింపజేసి మాకు మంచి జ్ఞానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే మేము అంటే సఫలం అవుతాం అనేది నా ఉద్దేశం. ఇది మేడం నా అభిప్రాయం ఈరోజు. సంతోషం. అయితే బుద్ధుడు గారు బాగా చెప్పారు. అందరి మన అవగాతాలు అలాగే ఉన్నాయి, చక్కగానే చెప్పారు. ఎంత అవగతం అయినా ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది ముఖ్యం. అదే మనకి అవగతం కొంచెం అవ్వకుండా లేవు. అయిన వాటినైనా ప్రాక్టీస్ చేయాలి మనం, అది మాత్రం కరెక్ట్. ఓకే, అందరికి నమస్కారం. ముగించేద్దాం కదా, ఇంకెవరు మాట్లాడరు కదా, అలాగా మాట్లాడతారు. ముగించేద్దాం.